నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. తిరుమల పరకామణిలో చోరశిఖామణి వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ వ్యవహారంలో అందరి లెక్కలు తేలుస్తానని మంత్రి లోకేష్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ చోరీపై సిట్ విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేశారు. పరకామణి దొంగను అరెస్టు చేయకుండా గతంలో 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి పంపించి వేశారని లోకేష్ ఆరోపించారు. పరకామణి చోరీ కేసులో వాస్తవాలు బయటకు రావాలని చిట్ చాట్లో చెప్పారు. దేవుణ్ణి కూడా వదలని దొంగలు తప్పించుకోలేరని సిట్ విచారణకు ఆదేశించి ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేలుస్తామని తేల్చి చెప్పారు. జగన్ టీం దేవుడి దగ్గర నాటకాలాడారని, అందుకే దేవుడు ఏం చేయాలో అది చేశాడని లోకేష్ ఫైర్ అయ్యారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ హెలికాప్టర్ ఖర్చు 224 కోట్లైనట్లుగా చూపించారని, కాన్వాయిలు వాహనాల ఖర్చు మరో 200 కోట్లు వాడేశారని చెప్పారు. ఇక మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు జీతాల కోసం అసెంబ్లీకి దొంగల్లా వచ్చి సంతకాలు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. అందుకే ఈసారి అసెంబ్లీ హాజరు నమోదును సభలోకి మార్చాలని సూచించినట్లుగా ఆయన మీడియాతో చిట్ చాట్లో చెప్పడం జరిగింది. ముందుగా ఈ అంశాలన్నింటిపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వైసీపీ నుంచి అధికార ప్రతినిధి లక్ష్మణరావు గారు, నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్. సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్. సార్ లక్ష్మణరావు గారు సార్, వైసీపీ లక్ష్మణరావు గారు, ఎంఐ ఆడిబుల్ వినపడుతుందండి? సార్ మీ ఆడియో చెక్ చేయండి, మ్యూట్లో ఉన్నట్టు. నౌ ఇట్స్ ఓకే. రైట్. ఇప్పుడు నిన్న లోకేష్ గారు మీడియాతో చిట్ చాట్లో ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నింటినీ ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటుగా మరొక కీలకమైన ఆరోపణ కూడా చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు తన ఇంట్లో పెళ్లిని, వారి అమ్మాయి పెళ్ళి అనుకుంటా ఆయన ఉద్దేశం, క్రిస్టియన్ తరహాలో చేసినప్పుడు, క్రిస్టియన్ మ్యారేజ్ చేసినప్పుడు అసలు టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి ఏ విధంగా అర్హుడవుతాడు, ఎలా నియమిస్తారు ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అని చెప్పేసి ఆయన సూటిగా మాట్లాడటం జరిగింది. ఈ అంశం గతంలో కూడా చాలాసార్లు అనేక సార్లు డిబేటబుల్ అంశమైంది. భూమన కరుణాకర్ రెడ్డి గారే కాదు, ఎస్వి సుబ్బారెడ్డి, అంతకుముందు చైర్మన్గా పనిచేసినటువంటి టీటీడీ చైర్మన్గా పనిచేసిన ఎస్వి సుబ్బారెడ్డి గారి యొక్క నమ్మకాల మీద కూడా, అలాగే ఆయన ప్రాక్టీస్ ఆఫ్ రిలీజియన్ మీద కూడా, అఫ్ కోర్స్, ఎందుకనంటే ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా వారి మతాచారాలని వారు ప్రాక్టీస్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఫండమెంటల్ రైట్ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, నో డౌట్. ఈవెన్ ఒకే ఇంట్లోనే రకరకాల పార్టీలకి ఎలాగైతే సపోర్టర్స్గా ఉంటారో, ఈవెన్ కొంతమంది భార్యాభర్తల విషయంలో కూడా అలాగే మతాచారాలు కూడా వారి భార్యాభర్తలైనా తల్లిదండ్రులు పిల్లలైనా కానీ, వెన్ ఇట్ కమ్స్ టు ఎన్ ఇండివిజువల్, ఎవరి మతపరమైనటువంటి నమ్మకాలని వారు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకనంటే చెప్పాల్సి వస్తుంది, ఎస్వి సుబ్బారెడ్డి గారి భార్య క్రిస్టియానిటీని ఫాలో అవుతారని చెప్పేసి ఆవిడ బైబిల్ పట్టుకొని ప్రచారం చేస్తారు. ఆ రకమైనటువంటి వ్యవహారాలు వచ్చినప్పుడు మోరల్గా ఎంతవరకు ఎస్వి సుబ్బారెడ్డి గారిని కూడా అప్పట్లో టీటీడీ చైర్మన్గా పెట్టాల్సి వచ్చింది, ఇంకెవరు కనపడలేదా? ఎందుకంటే వీరిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో పెద్ద తలకాయలే కాదు, ఆయనకి బంధువులకు తప్ప ఇంకెవరు కనపడలేదా అనేది కూడా ఒక మోరల్ క్వశ్చన్ ఖచ్చితంగా రైజ్ చేస్తుంది. ఒక సగటు ఈవెన్ ఏమంటారు, మన రాష్ట్ర పౌరులకే కాకుండా ఒక సగటు హిందువుకి కూడా ఆ రకమైనటువంటి ఆలోచన కలిగజేసే అవకాశం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దానికి పర్యవసానంగానే ఇప్పుడు అనేకమైనటువంటి ఆరోపణలే కాదు, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లుగా చూపించబడుతున్నట్టుగా అనేక రకాలైనటువంటి వీడియోలు, ఆ టైంలో పరకామణిలో జరిగిన దొంగతనాలు, అపచారాలు, ఇవన్నీ కూడా సర్ఫేస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అసలు టీటీడీలో ఏమీ అవకతవకలు జరగట్లేదంటే, ఏ ప్రభుత్వం ఉన్నా అవకతవకలు అనేవి జరుగుతూనే ఉన్నాయి కాదంటే, కానీ
2019-24 మధ్యలో ఇవి కొత్త పుంతలు తొక్కిని, అలాగే మత విశ్వాసాలను కూడా బేటలు వేసేటట్టుగా ఆ సమయంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అంతేకాదు అక్కడ కొన్ని బస్ టికెట్ల వెనకాల కూడా ఈ క్రిస్టియన్ మత ప్రచారానికి సంబంధించినటువంటి టెక్స్ట్ కూడా ప్రింట్ చేశారు అని చెప్పేసి అనేక ఆరోపణలు చూసాం. కాబట్టి ఇప్పుడు లోకేష్ గారు ఈ విషయంలో మొన్న హైకోర్టు ఏమంది, ఆ పరకామణి దొంగతనం ఎవరైతే చేసి దొరికిపోయాడు రవికుమార్, అతనితో ఏ రకంగా లోక్ అదాలత్లో ఒప్పందం చేసుకుంటారు అని ఘాటుగా ప్రశ్నిస్తూనే ఆ ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు ఇట్ ఆల్సో డైరెక్టెడ్ టీటీడీ టు గో ఫర్ ద ఎంక్వైరీ విత్ సిఐడి అనేది. ఇప్పుడు సిఐడి కాదు, మంత్రి లోకేష్ గారు ఏకంగా సిట్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతానికైతే మనం దాని మీద మాట్లాడుకుందాం. అసలు ఎందుకని గురించి ఆ అవకాశం కల్పించేటట్లుగా ఆ సొంత బంధువులను పెట్టుకొని మతపరమైనటువంటి విశ్వాసాల మీద ఒక అపనమ్మకం కలిగేటట్టుగా మీరు మీ ప్రభుత్వ హయాంలో చేయాల్సి వచ్చింది అంటే మీరేమంటారు? సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, సిటీ 24/7 ఛానల్ వారికి, యాజమాన్యానికి, ప్రజలకి హృదయపూర్వక నమస్కారాలండి. భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి వెసులుబాటు, మనకి ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 19, 21 నుంచి 25 వరకు కూడా ఎవరైనా సరే మత స్వేచ్ఛమైనటువంటి మతం ఎవరైనా ఏ మతంలోనైనా ఉండవచ్చు, ఏ మతమైనా స్వీకరించవచ్చు. దట్స్ ఆల్ రైట్. అది వాళ్ళ రైట్. అది ఇంకో విషయం ఏంటంటే, కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ పిల్లలకి చేసినటువంటి పెళ్లి ఏదైతే ఉందో అది హిందూ సాంప్రదాయ ప్రకారంగా చేశారు, క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం కాదు. ఇంకో విషయం ఏంటంటే, కరుణాకర్ రెడ్డి గారు కానీ, ఎస్వి సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా హిందువులు. వాళ్ళు క్రిస్టియన్ చెప్పి మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. చేయండి, తప్పే ఉంది, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ మిస్సెస్, వారి భార్య గారేమో బైబిల్ పట్టుకుని తిరుగుతారని, అలాగే కరుణాకర్ రెడ్డి గారు నాస్తికులు, దేవుని నమ్మరని. ఇప్పుడు నేను తెలియగలుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా తన కాలుకి వేసుకున్నటువంటి షూ కానీ చెప్పులు కానీ తీసి ఏ రోజైనా దేవుడికి పూజించాడా? దేవుడిని మొక్కాడా? దేవుడికి కొబ్బరికాయ కొట్టాడా? దేవుడికి పసుపు కుంకుమ పెట్టాడా? అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నాస్తికుడు కాదా? చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, ఆయన నాస్తికుడు, అసలు ఆయన దేవుడినే నమ్మడు. మరి నాస్తికుడు ఈ రాష్ట్రానికి సీఎం ఎలాగయ్యాడు? మీరు టీటీడీ చైర్మన్ పక్కన పడితే ఒక నాస్తికుడు రాష్ట్రానికి సీఎం ఎలాగవుతారు? అలాగే ప్రతిదీ కూడా మనం క్వశ్చన్ మార్క్ వేసుకుని వెళ్తే, సురేష్ గారు ఇక్కడ లక్ష్మణరావు గారు చెప్పండి. మీరు ఆయనకు కూడా గౌరవం లేదు అంతవరకు చెప్పొచ్చు, అంతేగాని రాష్ట్రానికి నాస్తికుడు ముఖ్యమంత్రి అవ్వకూడదు అని ఎక్కడ రాజ్యాంగంలో చెప్పలేదు. సెకండ్ థింగ్, నేను ఆల్రెడీ చెప్పినట్టుగా అలాగే మీరు కూడా దాన్ని ఉటంకించారు. ఈ రాజ్యాంగం ప్రతి మనిషికి కూడా దేవుణ్ణి నమ్మే హక్కు ఎంతవరకు ఇచ్చిందో దేవుణ్ణి నమ్మకూడనటువంటి హక్కు కూడా ఇచ్చింది. ఇంకా మాట్లాడేది వినండి, అది ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది. రెండోది, ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఏతిస్టులే ఉన్నారు. ఏతిస్టులు అంటే ఏ దేవుణ్ణి నమ్మాలటువంటి వాళ్ళే అన్ని దేశాలతో కలుపుకుంటే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇఫ్ వాట్ ఎవర్ ద ఆర్గ్యుమెంట్ యు ఆర్ పుటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, అది కనుక తీసుకుంటే ఎవరు కూడా వాళ్ళు ఎటువంటి పదవుల్లోనూ ఉండే అవకాశం ఉండదు. కాబట్టి అది అక్కడే కాదు, మన ఇండియాలో కూడా, భారతదేశంలో కూడా ఆయన నాస్తికుడేం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్వయంగా మా ఇలవేలు పని చెప్తాడు అనేక సందర్భాల్లో. ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఇంకోటి అలిపిరి సంఘటన తర్వాత ఇంకా ఆయన పరమ భక్తుడయ్యానని చెప్పేసి ఆయనే చెప్పుకుంటుంటారు. కాబట్టి నాస్తికుడు అని చెప్పేసి ఆయన చెప్పుకుంటా మీరు ముద్ర చేసేసి బ్రాండింగ్ చేస్తే అది కరెక్ట్ కాదు. రెండో పాయింట్, ఆయన చెప్పులేసుకు వెళ్ళింది ఇప్పుడు ఒక సందర్భంలో, మరి అది ఆరోగ్యరీత్యానో ఏదో తెలియదు కానీ వాంటెడ్లీ ఆయనకి నమ్మకం లేకుండా లేకపోతే అవమానపరిచేటట్లుగా అయితే కనుక ఆయనే కాదు ఎవరు చేయరు. ఎట్ ది సేమ్ టైం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పారు, తను క్రిస్టియన్ అని చెప్పేసి, తను రాత్రిపూట బైబిల్ చదువుకుంటానని చెప్పేసి, ఆ కారణం చేతే డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఆయన విజిట్ కూడా ఆపుకున్నాడు. తప్పేం లేదు. కాబట్టి ఆయన చెప్పుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోనటువంటి అంశాన్ని మీరు ఆపాదించడం అది కరెక్ట్ కాదు. సురేష్ గారు, నేను అదే చెప్తున్నా,
ఒక హిందువు అయితేనే పలానా పదవిలో ఉండాలి, పలానా పదవి చేయాలనే రూల్ ఏం లేదు, లేకపోతే హిందువే సీఎం అవ్వాలనే రూల్ ఏం లేదు. ఎవరైనా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఏ జాతులు అయినా ఏ మతస్థుడైనా ఏదైనా భారత రాజ్యాంగం హక్కు కల్పించింది. కానీ ప్రతి ఒక్కరికి ఆ సమాన టీటీడీ చైర్మన్ కి అట్లా కుదరదండి. అది ఏం సీఎం పోస్ట్ కాదు. అది ఒక్క నిమిషం. టీటీడీ చైర్మనే కాదు అన్య మతస్థులు గనక వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకుంటే డిక్లరేషన్ పెట్టింది అందుకు. కాబట్టి మామూలు భక్తులుగా డిక్లరేషన్ పెట్టినప్పుడు టీటీడీ చైర్మన్ కి ఆ హిందూ మతం మీద కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి మీద కానీ నమ్మకం లేనప్పుడు ఆ సీట్లో కూర్చోవడానికి అనర్హుడు. ఓకే, అనర్హుడే. మీరు చెప్పింది వాస్తవం అయితే ఇక్కడ నేను కృష్ణ క్లియర్ గా ఒక్కాడించి చెప్తా ఉన్నా, వైవి సుబ్బారెడ్డి అవనియండి, కరుణాకర్ రెడ్డి అవనియండి, ఇద్దరు కూడా క్రిస్టియన్స్ కాదు. వాళ్ళ పెళ్లిళ్ళు కూడా వాళ్ళు హిందూ సాంప్రదాయ ప్రకారంగానే చేశారు, రైట్. అలాగే నేను అనేది ఇక్కడ ఏంటంటే ఈ రోజున మీరు తీసుకొచ్చినటువంటి పరకామణిలో జరిగినటువంటి చోరీ, ఆ వ్యక్తి ఎవరైతే రవికుమార్ ఉన్నారో ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు, గత 20 సంవత్సరాల నుంచి దందా జరుగుతూ ఉంది, 20 సంవత్సరాల నుంచి చోరీ జరుగుతూ ఉంది. ఈ 20 సంవత్సరాల నుంచి ఏదైతే తన $100 అంటే $800 విలువ గల, అంటే $800 గల ఏవైతే నోట్లు ఉన్నాయో ఒక 8, అంటే దాని వాల్యూ మాక్సిమం 75,000, సుమారు 75 నుంచి 80,000 ఉండొచ్చు కాక. అటువంటి ఆ డాలర్ల అప్పటి నుంచి ఆయన కాజేశాడు అని చెప్పి ఆయన మీద వచ్చినట్టు అభియోగం ఏదైతే వచ్చిందో అది మా ప్రభుత్వంలో మా అధికారులు పట్టుకొని ఆయన్ని శిక్షించి ఆయన ఏదైతే చేశాడో ఆ తప్పుని మేము ఏంటి ఇటువంటి తప్పు చేశారంటూ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లలు వాళ్ళందరూ వచ్చి కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తులు కూడా అన్ని కూడా దాదాపుగా 100 కోట్లు విలువ చేసిన ఆస్తులు శ్రీవారి టెస్ట్ కి రాసిచ్చారు. వాళ్ళు 40 టెస్ట్ కి రాసిచ్చి 40 కోట్లు అంటున్నారు. 40 కోట్లు అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను 20 సంవత్సరాల పాటు నేను దొంగతనం చేస్తుందంటే 20 సంవత్సరాలకి 40 కోట్లే ఆయన కొట్టేశాడని చెప్పేసి మీరు ఏమన్నా నిగ్గు తేల్చారా? లేకపోతే 40 కోట్లు టీటీడీకి ఇచ్చి మళ్ళీ మీకేమన్నా సెపరేట్ వైసీపీ అకౌంట్లకి ఏమన్నా వేసాడా? మరి అవన్నీ తేలకుండా ఈ రకమైనటువంటి లోక్ అదాలత్లో ఒప్పందం చేసుకోవడానికి అసలు మీకు మీకు రైట్ ఎవడిచ్చాడు? ఇది నేనన్నది కాదు, స్వయాన హైకోర్టు ప్రశ్నించి ఆ లోక్ అదాలత్తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది. ఎందుకంటే సెక్షన్ 348 ఆ సంథింగ్ నాకు గుర్తులేదు, 381 ఆ ప్రకారంగా నమోదు చేసినటువంటి కేసులో మోర్ దాన్ 7 years శిక్ష పడేటటువంటి కేసులో లోక్ అదాలత్తో దాన్ని ఒక డీల్ కుదుర్చుకునేటటువంటి అవకాశమే లేదు. అది ఇల్లీగల్ కాబట్టి హైకోర్టు దాన్ని రద్దు చేసి క్యాన్సిల్ చేసి ఈ మొత్తం వ్యవహారం మీద సిఐడికి ఎంక్వైరీకి ఆదేశించింది. కాబట్టి ఇక మీరు చెప్పడానికి పెద్దగా ఆర్గ్యుమెంట్ ఏం లేదు. ఏంటి అసలు 40 కోట్లే అని మీరు ఎలా తేల్చారు? రెండోది 41A నోటీసులు ఇచ్చి ఎలా వదిలేస్తారు? మూడోది అతను ఒక్కడే చేశాడని గ్యారంటీ ఏంటి? అసలు భూమన కరుణాకర్ రెడ్డిలో ఎస్వి సుబ్బారెడ్డి ఒక పెద్ద గ్యాంగ్ ని పెట్టి చేయించలేదంటే మీరేం చెప్తారు దానికి? వాడు దొరికే వినాలా మీరు ఎన్ని ప్రశ్నలు వేసారు నన్ను సమాధానం చెప్పిన వాళ్ళు కదా. గత 20 సంవత్సరాల నుంచి జరుగుతుందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు సీఎం గా ఉన్నారు? మరి 15 సంవత్సరాల నుంచి ఎవరు సీఎం గా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు అహిమలు ఎందుకు పట్టుకోలేదు? చంద్రబాబు నాయుడు కమిషన్ ఇచ్చాడు. మరి అదే కదా ఎంక్వైరీ జరగాలి. మరి అదే కదా ఎంక్వైరీ జరగాలనేది. మరి తేలాలంటే ఎంక్వైరీ జరగాలి కదా. ఎందుకు డీల్ కుదుర్చుకున్నారు? అది తేలాలంటే ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి కదా. ఎందుకు లోక్ అదాలత్లో ఒప్పందం చేసుకున్నారు? వినండి సార్, సురేష్ గారు వినండి సార్. మేము అదే చెప్తా ఉన్నాం. సిబిఐ సిఐడి ఎంక్వైరీ వేయించండి, అవసరమైతే సిట్ వేయండి, మీరు దర్యాప్తు చేయమని చెప్తా ఉన్నాం కదా. చేయండి. ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో వినాలి సార్ సురేష్ గారు, ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో మీరు అలాగా లోక్ అదాలత్లో ఎలాగా ఇచ్చేస్తారని లోక్ అదాలత్లకు తెలీదా? మనం చేయవలసింది కాదు ఇల్లీగల్ అని గాడిద కొరకు పలదంతో ఉన్నారో లోక్ అదాలత్ వాళ్ళు జడ్జిలు కదా. ఏం మాట్లాడుతున్నా హైకోర్టు వారు కూడా మీరు ఇప్పుడు మాట్లాడేది కంటెంప్ట్ అవుతుంది. హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని తప్పుపడితే జడ్జిమెంట్ మీద వ్యాఖ్యానం చేయొచ్చు, కానీ
జడ్జిమెంట్ మీద వ్యాఖ్యానం చేయొచ్చు, కానీ అది కంటెంప్ట్ అవుతుంది. హైకోర్టు ఒక అభిప్రాయానికి వచ్చినప్పుడు వినాలి సార్. నేను కాదు హైకోర్టు కనుక వింటే మీకు హైకోర్టు కనుక వింటే నేను వింటాం కాదు, హైకోర్టు కనుక వింటే మీకు కంటెంప్ట్ పంపిస్తుంది అంటున్నా. మళ్ళా నీ సిద్ధం అలాంటి ఇట్లా భయపడేవాడిని కాదు, కానీ నీ సిద్ధం నాకు పంపించమని చెప్తా ఉన్నా. సరే, ఎవరికి భయపడ పాయింట్ ఏంటంటే అందరూ కూడా లీగల్ గా మాట్లాడాలి, చట్టానికి బద్దులై మాట్లాడాలి. దేనికి తీసుకొచ్చారు, దేనికి పెట్టారు, అన్ని కుదరు, అన్ని ఎట్లా పడితే అట్లా ఇండివిజువల్స్ మధ్య జరిగినట్లుగా అది ఒక టీటీడీకి సంబంధించినటువంటి అంశం, ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదు. అది టీటీడీ తరఫున ఎవరిచ్చారు? రైట్, ఓకే. వినాలి సార్, మేము అదే చెప్తున్నాం, విచారణ జరపచ్చండి అని చెప్తాను, ఎవరున్నారో తీయండి అని చెప్తున్నాం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని వేల కోట్లు, అదే రవికుమార్ గారు ముడుపులు అది కూడా బయట తీయండి, ఆర్సీసీ ఫుటేజ్ బయట తీయండి. మేము అదే చెప్తున్నాం కదా. భూమన కన్నకర్ రెడ్డి మీరు ఆ మాట అన్నారు, బాగుంది. చెప్పారు భూమన కన్నకర్ రెడ్డి గారు. ఫేర్ ఎనఫ్ ఆ మాట అన్నారు, బాగుంది. ఒకటి, ఎనీ సార్ట్ ఆఫ్ ఎంక్వైరీకి సిద్ధం. 20 సంవత్సరాలుగా జరిగింది కాబట్టి ఏ ప్రభుత్వాలకి ఏ పార్టీలకి ఎంతెంత వెళ్ళినాయి అనేది తేల్చాలంటున్నారు, బాగుంది. అంతవరకు కన్ఫైన్ అయ్యి ఉండండి. లక్ష్మణ్ గారు సార్, ఒక్క నిమిషం, మనకి ఎక్కువ సమయం లేదు, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు. సార్, ఒకటి, పరకామణిలో ఆ వీడియో చూసిన తర్వాత ఇది ఆల్రెడీ అప్పుడు చోరీ చేసినప్పుడే బయటకు వచ్చినాయట. అయితే మన పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు మాత్రం ఒక్కసారిగా మనం అందరం విస్తుపోయాం. అసలు ఆ విధంగా మనిషి సీసీ కెమెరా పర్యవేక్షణ ఉంటుందని తెలిసి కూడా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాడంటే అతనికి ఏమాత్రం కూడా భయం లేదని అర్థమవుతుంది. 2, అతను ఒక్కడే ఎవరికి తెలియకుండా చేస్తాడు అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్న. 3, ఈ డీల్ కుదుర్చుకోవడం ఏది లోక్ అదాలత్లో. 4, 40 కోట్లే దొంగిలించాడు, లేకపోతే 40 కోట్లకు మాత్రమే మేము రికవర్ చేశామని చెప్పడం. ఇకపోతే కరుణాకర్ రెడ్డి గారి యొక్క పాత్ర దీంట్లో, ఆయనేమో నేను ఆగస్టులో చైర్మన్ అయ్యాను, దొంగతనం ఏప్రిల్లో జరిగింది అంటున్నాడు. కానీ లోక్ అదాలత్లో ఒప్పందం ఆగస్టు తర్వాత అంటే సెప్టెంబర్లో జరిగింది. మరి చైర్మన్గా కరుణాకర్ రెడ్డి గారి కన్సెంట్ ఆయనకి ఏమీ తెలియకుండానే లోక్ అదాలత్లో ఈ విజిలెన్స్ కమిషన్ తరపున ఒక వ్యక్తి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సతీష్ కుమార్ అన్న వ్యక్తి టీటీడీ తరపున లోక్ అదాలత్లో రవికుమార్తో ఒప్పందం చేసుకొని ఒక 40 కోట్లు ఆస్తులు మళ్ళీ టీటీడీకి రికవరీ చేసేటట్లుగా ఒప్పందం కుదుర్చుకున్నారు అని చెప్పేసి వస్తుంది. కరుణాకర్ రెడ్డి గారికి ఏమో నాకు సంబంధం లేదంటాడు. ఒప్పందం కుదిరినప్పుడు ఆయన చైర్మన్గా ఉన్నాడు. అదేమంటే నేను తలకాయ నరుక్కుంటానంటా అంటాడు. ఈ సెంటిమెంట్ డైలాగులో ఇటు ఎక్కువ ఆయనకి. సరే, ఎలా చూడాలి? అలాగే ఆయన యొక్క ప్రీవియస్ ట్రాక్ రికార్డు, ఆయనకున్న నమ్మకాలు, ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు, మతపరమైనటువంటి నమ్మకాల మీద, వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో చూసుకుంటే సార్. ఇప్పుడు ఏది ఏమైనా పరకామణిలో చిన్న చిన్న చేతివాటాలు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. నేను 40 సంవత్సరాల జర్నలిస్టుగా గతంలో కూడా నేను తిరుపతిలో కూడా పనిచేశాను జర్నలిస్టుగా కొంతకాలం. నేను పనిచేసేటప్పుడు కూడా అలాంటి చేతివాటాలు జరిగాయి. కాకపోతే ఏంటంటే అప్పట్లో ఎక్కువగా నాణేలు వేసేవాళ్ళు నోట్ల కంటే. ఆ నాణేలను తక్కువ ఇలా పట్టేసుకొని ఎక్కడో ఈ పంచ కట్టుకుంటారు, దానికి ఇంటికి పెట్టుకుంటారు. అంటే వెరీ ఫ్యూ అమౌంట్స్ అవన్నీ కూడా. రూపాయలు 2 రూపాయలు అట్లా వేసేటప్పుడు కాయిన్లు ఈజీగా లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి అలా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు 2000 నోట్లు వచ్చిన తర్వాత, 500 నోట్లు వచ్చిన తర్వాత అవన్నీ కూడా అందులో వేస్తున్నప్పుడు ఎక్కువ అమౌంట్ దాన్ని దొంగిలించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 200 నోట్లు తీసేశారు అనుకోండి, అంటే ఇది గత 20 సంవత్సరాలుగా ఇలాగే జరుగుతున్నాయి. అంటే సరే, గత కాలంలో జరిగినటివి చిన్న చిన్నవి అనుకున్నా, ఒక 10-15 సంవత్సరాల కాలం నుంచి అయితే పెద్దగా జరుగుతున్నా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే ఒకవేళ జరిగింది తెలిసినా కూడా
అంటే విజువల్ సీసీ కెమెరాల ద్వారా కానీ, లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడం ద్వారా, లేదంటే అధికారులు చెక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర అమౌంట్ దొరకటం కానీ, లేకపోతే వెండి నాణ్యాలు దొరకటం కానీ, బంగారు నాణ్యాలు దొరకటం కానీ జరిగినప్పుడు అవి బయటికి చెప్పకుండా, కేసులు బుక్ కాకుండా, అది అధికారులు చైర్మన్ మధ్య ఏదో పోతే వదిలేయండి పాపం, ఏదో మొదటిసారి తప్పు చేశాడు, రెండోసారి తప్పు చేశాడు అని చెప్పేసి వాటిని ఇంట్లో ఏమన్నా ఉంటే తెచ్చి అని చెప్పి అవి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి కేసులు లేకుండా నడిచిన కాలం కూడా ఉంది. సరే, ఇప్పుడు మనకు ఇష్యూ అయింది, ఇది రాజకీయం అయిపోయింది కదా. ఇప్పుడు వైసీపీ పాలనలో ఏం జరిగిందో టీడీపీ రాజకీయం చేస్తున్నది, టీడీపీ పాలన ఏం జరిగిందో వైసీపీ రాజకీయం చేస్తుంది. అయితే ఈ రాజకీయ పార్టీలు ఆలోచించాల్సింది ఏమిటంటే, దొంగతనం జరిగిన తర్వాత దాన్ని బయటికి చెప్పకపోయినా, ఎందుకంటే బయటికి చెప్పడం వల్ల ఏమవుతుందంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. పబ్లిసిటీ ఎక్కువ రావడం వలన అరే టీటీడీ ఇలా జరుగుతున్నదా, అక్కడ పనిచేసే వాళ్ళు అలాంటి వాళ్ళ అనేటువంటిది ఖచ్చితంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, ఆలోచన చేస్తారు. ఇవన్నీ ఏం ఆలోచించకుండా భక్తుల మనోభావాలు ఏమైనా దెబ్బతింది, మా ఇష్టం మేము ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుకుంటాం, కోట్లు తినేసారని మాట్లాడతాం, బంగారాలు ఎత్తుపోయినారని మానేస్తాం అని చెప్పేస్తాం, లేకపోతే వజ్రాలు ఎత్తుపోయినారని చెప్పేస్తాం అనేటువంటి స్థాయికి వచ్చారు. ఇక్కడ జరగవలసింది ఏమిటంటే ఇంటర్నల్ గా అయినా కూడా చిత్తశుద్ధితో విచారణ జరగాలి, పబ్లిసిటీ ఇవ్వకూడదు. ఇప్పుడు షిట్ వేస్తాను అంటున్నాడు లోకేష్ గారు. సరే, ఆయన మరి దేవాదాయ శాఖ మంత్రి ఉన్నా, ముఖ్యమంత్రి వాళ్ళిద్దరు కాకుండా మరి ఆయన ఒక ఆథరైజేషన్ ఇచ్చారు కాబట్టి ఆయన చెప్పాడు ఆ మాట. రేపు షిట్ వేస్తారు, షిట్ వేస్తే ఏమైపోతుంది, లీకేజ్ తెలుస్తుంటారు. ఫలానా ఇంటికి పోయారు, ఫలానా చూశారు, అదే అయిపోయింది ఇది అయిపోయింది అని. మామూలుగా షిట్ అంటానే మనకేం ఆలోచన వస్తుంది అంటే లోపలేసి చావగొడతారు. నా అభిప్రాయం అయితే అది. హిట్ అనేది సిఐడి అయితే సాఫ్ట్ గా డీల్ చేస్తారు, సిబిఐ వాళ్ళైతే ఇంకా సాఫ్ట్ గా డీల్ చేస్తారు, అంశాలను పట్టుకుంటారు, మెల్లగా లాగుతారు, కూపి లాగుతారు. సిఐడి కూడా అలాగే చేస్తుంది, కానీ అప్పుడప్పుడు హార్ష్గా వ్యవహరిస్తుంది, చూసాం కొన్ని కేసుల్లో. చిట్ అలా కాదు, చావగొడతారు అనేటువంటి ఒక అభిప్రాయం జనంలో ఉంది. ఇది సిట్ వేసేంత ఇష్యూనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తేలిపోయింది, అతడు ఒప్పుకున్నాడు నేను దొంగతనం చేశాను, కాకపోతే ఏంటి రాజీ చేశాడు. ఇది పెద్ద తప్పు, ఎవ్వరు అంగీకరించారు ఆ రాజీ. ఇప్పుడు మన ఇంటికి వచ్చాడండి ఒక దొంగతనం చేశాడు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, పోలీసులు అని పట్టుకున్నారు, మన సొమ్ము దొరికింది, 10,000 పోయింది, 10,000 దొరికింది. 10,000 ఏం చేస్తారు, కోర్టులో పెడతారు. కోర్టు ఏం చేస్తుంది, ఎవరిదైతే పోయిందో వాళ్ళకి ఇచ్చేయండి అంటే అది కేసు విచారణ జరుగుతుంది, వానికి శిక్ష పడుతుంది. వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనీ రికవరీ అయింది కాబట్టి శిక్ష పడుతుంది. అంత మాత్రం మనీ డబ్బులు వెనక్కి ఇచ్చాడు కదా అని లోక్ అదాలత్లో రాజీ కేసు వేస్తారు ఎవరన్నా? నేనైతే ఎప్పుడు వెళ్ళా. డబ్బు వచ్చేసింది అంటే మన పని అయిపోయింది, నా డబ్బు నాకు వెనక్కి వచ్చింది కాబట్టి నేను రాజీ పడతాను, ఆ దొంగను వదిలేయండి, కేసు వద్దు అని ఎవడని చెప్తాడు? అట్లా పోలీసులు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? లోక్ అదాలత్లో పెడతారా? ఇదంతా చేసింది ఏ పీరియడ్ లో? సరే, వైవి సుబ్బారెడ్డి పీరియడ్ లో అలా జరిగిందని ఆ యొక్క సీసీ కెమెరా డేటును బట్టి నాది కాదు నేను తల నరుకుంటా అని అన్నాడు, బాగా గట్టిగా చెప్పాడు తల నరుకుంటా అని. తర్వాత రాజీ చేసింది ఎవరు? తర్వాత లోక్ అదాలత్లో చైర్మన్ నోటీసుకు తెలియపోకుండా అంత పెద్ద 40 కోట్లు అంటున్నాడు, ఇప్పుడు ప్రస్తుతం అయితే అది 100 కోట్ల విలువ చేస్తుంది అంటున్నారు. అంత పెద్ద ఇష్యూను చైర్మన్ గారి నోటీసుకు రాకుండా అధికారులు లోక్ అదాలత్లో రాజీ పత్రం సమర్పిస్తారు ఎక్కడన్నా? అసలు దొంగ విషయంలో రాజీ పత్రం లోక్ అదాలత్లో రాజీ పడ్డం ఏంటండి? ఎందుకు హైకోర్టు వాళ్ళు చివాట్లు పెట్టింది? అసలు ఆ జడ్జి కూడా బుద్ధి లేదు. నేనైతే జడ్జిని కూడా తిడుతున్నా, లోక్ అదాలత్ జడ్జి ఎలా రాజీ పెడతాడు? దొంగతనం చేసిన వానికి రాజీ నేను దొంగతనం చేశానని నేను డబ్బులు ఎన్నికి ఇస్తున్నా కాబట్టి నన్ను కేసు క్లోజ్ చేయండి అని దండం పెడితే క్లోజ్ చేస్తారా? ఎక్కడన్నా అది భయమే ఉంటుంది, ఇంక జనాలకి భయం ఉంటుందా? భయమే ఉంటుంది కదా. అట్లయితే ప్రతి ఒక్కడు చొరకామంలో ఎతకపోతాడు బంగారు ఒక 100 కోట్లది, వాడు ఒక 10 కోట్లది వెనక్కి తీసుకొచ్చిస్తాడు, కొన్ని వదిలిపెట్టేసుకుంటారా? లోక్ అదాలత్ రాజీ పెట్టేస్తారా? కేసు కట్టడం ఏంది? లోక్ అదాలత్ రాజీ అని చెప్పి వాడి ఇంటికి పంపించడం ఏంది?
ఏంటి ఏంటి ఏందనుకుంటున్నారు ఇది? ఎవరొక సొమ్ము ఇది? భక్తులండి, అవును. భక్తులు ఎంతో సంతోషంతో వెళ్ళి దర్శనం చేసుకొని, ఇదిగో మా పిల్లలు బాగుండాలా, లేకపోతే నా పిల్లలు పుట్టాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలకు మంచి చదువులు రావాలి, మా తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుండాలని ఇట్లా అందరూ వెళ్ళి దండాలు పెట్టి వాటిని సమర్పిస్తారు అక్కడ. అసలు అక్కడ లోపల పనిచేసేటి వాళ్ళకు అలాంటి బుద్ధి పుట్టిందిరా అంటే, ముందు వాళ్ళు ఎలా చావాలో అలా చేస్తారు, ఎలా చావాలో అలా చేస్తారు. అక్కడ చేస్తున్నారంటే అలాంటి పని. ఇక్కడ ఎవరు చేసినా కూడా ఇది చెంపించే విషయం అయితే కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్నల్ గా ఖచ్చితంగా భయం అనేది రావాలా, లేకపోతే ఎలా వస్తుంది భయం? చెప్పండి, ఎలా భయం వస్తుంది? అది కాదండి, అతను ఆ విధంగా చేసుకుంటూ ఎప్పటి నుంచో వస్తున్నాడు. ఓకే, తెలుగుదేశం గవర్నమెంట్ కూడా చేసి ఉండొచ్చు, రాజశేఖర గవర్నమెంట్ లో చేసి ఉండొచ్చు, రోసే గవర్నమెంట్ లో చేసి ఉండొచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో చేసి ఉండొచ్చు, మల్లా చంద్రబాబు టైంలో చేసి ఉండొచ్చు. కానీ వదిలిపెడతారా? ఇప్పుడు వాళ్ళు అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు కూడా చేయలేని ఒప్పుకుంటారా? ఒప్పుకోకూడదు. ఇప్పటికైనా నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజకీయాలు పక్కన పెట్టండి, దర్యాప్తు సంస్థకు మంచి అధికారిని అప్పగించండి, అధికారికి ఈ మొత్తం వ్యవహారాలన్నీ బయటికి తీయమనండి. ఇప్పుడు అక్కడ అలాంటి పనులు చేసే వాళ్ళు నువ్వు కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి కూర్చొని నువ్వు చేసావా లేదా ఏంటి చెప్పు. ఇలా ఇంకా ఎవరెవరు చేస్తున్నారు అంటే కూడా సమాచారం ఇస్తారు. లోపల ఉండే వాళ్ళకి తెలియకుండా, అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ఎవరు చేస్తారు అనేది తెలియకుండా ఏమీ ఉండదు, తెలుస్తుంటుంది. కాకపోతే వాళ్ళు ఎవరికైనా చెప్పితే గనక వాళ్ళకి పనిష్మెంట్ అవుతుంది. హైలీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అంటే చైర్మన్ యొక్క పలుకుబడి ఉంటుంది, లేకపోతే బోర్డు మెంబర్ల పలుకుబడి ఉంటుంది అనుకున్నప్పుడు అమాయకులు ఏం చేస్తారు? అక్కడ కౌంటింగ్ చేసేవాళ్ళు, నేను అమాయకునండి, నాకే ఇన్ఫ్లుయెన్స్ లేదు, నేను అక్కడ పరకామంలో కూర్చొని కౌంటింగ్ చేస్తా, నాకు తెలుస్తూ ఉంటుంది, చూస్తూ ఉన్నా వాడు లోపల డబ్బులు దాచేశాడు, గోల్డ్ కాయిన్స్ దాచేశాడు, చూస్తూ ఉన్నా, నేను చెప్పగలనా ధైర్యంగా? చెబితే నేను నా పరిస్థితి ఏంటి? నాకు రక్షణ ఎవరు కల్పిస్తారు? నా ఉద్యోగం ఏంటి? నా బతుకుతేనే ఏంటి? ఆలోచిస్తారు కదా ఎవరైనా కూడా సహజంగా. తెలిసినా కూడా చెప్పలేని విషయాలు, చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అందువల్ల తెలుసుకోవాలి, అది ఎవరి పేరుడన్నా కానీ. ఇక్కడ ఇప్పుడు జరిగిపోయిన దానికంటే ఇక మీదట జరగకుండా ఆపాలి, అది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పటికే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నవి, లడ్డు అని అదేని క్యూలలో మన అక్కడ చనిపోవడం అన్నది, ఇవన్నీ కూడా భక్తుల మనోభావాల్లో రాను రాను ఏమైపోయింది, ఆ మహాపుణ్యక్షేత్రానికి ఇలాంటి అపవాదులు రాజకీయ, అది కాదండి. ఏమన్నా ఇప్పుడు ఆయన కరుణాకర్ రెడ్డి గారు, సరే ఆయన ఫ్యామిలీ ఎట్లా ఉందో మనకు అవసరం లేదు, నియమించిన వాళ్ళు రాజశేఖర రెడ్డి నియమించారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నియమించారు. రాజశేఖర రెడ్డి ఎవరండి? క్రిస్టియన్ కాదా? జగన్మోహన్ రెడ్డి ఎవరండి? క్రిస్టియన్ కాదా? వాళ్ళకి ఈయనెవరండి క్రిస్టియన్ అనుకున్నా కూడా కరుణాకర్ రెడ్డిని నియమిస్తారు, అంతే. వాళ్ళకి ఏముంది? వాళ్ళకి ఏమైనా ఉందా అలాంటి ఆలోచన? ఉందా? ఉండదు. నేను ఎప్పుడో నా కూతురు క్రిస్టియన్ ప్రేమించింటే నేను క్రిస్టియన్ మతంలో పెళ్లి చేశాను, మళ్ళీ హిందూ మతంలో కూడా పెళ్లి చేశాను, నేను అలాంటి వాడిని కాదు. అలాగే ఆయన కూడా లెఫ్టిస్టు, లెఫ్ట్ భావాలు మానేశాడు, సరే భక్తి భావానికి దిగొచ్చు, తప్పులేదు. ఎందుకంటే మహాకవి శ్రీశ్రీ లాంటి వాడే ఆఖరి రోజుల్లో దేవుడు ఉన్నాడని నాకు దండం పెట్టాడు, తప్పేం లేదు. అది ఎవరి మనస్తత్వాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. మారాడు అనుకుందాము. మారిన తర్వాత తను చైర్మన్ అయిన తర్వాత ఒక దొంగ విషయంలో రాజీ చేయడం ఏంటండి? ఆయనే ఉండి ప్రత్యక్షంగా ఆ రాజీ వ్యవహారాన్ని నడిపించాడు అనే కదా ఇప్పుడు ఆరోపణ. కాదని చెప్పమనండి. నా పీరియడ్ లో నేను రాజీ చేయలేదు, అది అధికారులే చేశారు, నా నోటీస్కే రాలేదు అని అంటున్నాడు. ఇప్పుడు అనడం లేదు, నేనైతే వెళ్ళి ఆయన మాట్లాడిన వాటికి ఆయన ఎంతకీ కూడా ఇప్పుడు అనుంది ఆ మాట. తెలియకుండా జరిగిపోయింది ఇది లోక్ అదాలత్లో, ఇప్పుడు తలనరుకుంటానమనండి, చూద్దాం. ఆయన అందుకే కూడా మాట్లాడుకుంటారు, తలనరుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు?
కదా. ఇట్లాంటి పెద్ద మాటలు అవసరమా దీనికి? ఎస్, తప్పు జరిగింది, ఆ తప్పును దిద్దాలి. నేను కూడా పొరపాటు చేశాను. ఏదో భార్య పిల్లలు అందరూ వచ్చి ఏడిస్తే మా కుటుంబం నాశనం అయిపోతుంది, మమ్మల్ని దయదలిచండి, మా కుటుంబ ఆస్తులన్నీ మా పిల్లలను కూడా కాదని మీ దేవస్థానానికి ఇచ్చేస్తాము అంటే నేను దయదలిచానంటే మంచిది. దయతలచకూడదని ఎవరు అనరు. ఒక ఫ్యామిలీ నాశనం అయిపోతాడా? వాళ్ళ ఇంట్లో ఒక తండ్రి తప్పు చేస్తే భార్య పిల్లలు కూడా దాని ఫలితం అనుభవించాలనా? కాదు కదా. ఎవరు ఒప్పుకోగలరు అట్లా? సో తప్పకుండా వాళ్ళలో మార్పు రావాలంటే మా మార్పును కోరాల్సిందే. ఎవరు వద్దంటారు? కోరాల్సినప్పుడు శిక్ష అనేది కూడా ఉండాలి కదా. అతనికి శిక్ష ఉండాలి, ఫ్యామిలీకి కుటుంబానికి శిక్ష ఉండకూడదు. ఇప్పుడు మీరేం చేశారు? ఆస్తులన్నీ పీక్కొని, ఒకవేళ నిజంగా బినామీ పేరుతో ఎక్కడ ఉన్నాయి అంటున్నారు కానీ లేవని నేను అనుకోని, ఆస్తులే లేవు పాపం అని నేను అనుకోని, ఇప్పుడు మీరు ఆస్తులు పీకేసుకోవడం వలన అసలైన దొంగ ఎంతవరకు చేశాడు, ఏం చేశాడు అని తేల్చకుండా ఆ కుటుంబానికి కూడా మీరు నష్టం చేసినట్టు కదా. వాళ్ళు ఎట్లా బతుకుతారు రేపు? చెప్పండి, ఎట్లా బతుకుతారు? ఇవన్నీ ఆలోచించాలి కదా. ఇప్పుడు అంటే ఏమి, దీని వెనక ఏదో ఉంది అనే ఒక అనుమానం వస్తుంది. పెద్దలకు కూడా పెద్ద పెద్ద ముడుపులు అంది ఉంటాయి. ఇది 40 కోట్ల వరకు వచ్చిందంటే ఇంకా ఎన్ని కోట్లు? మామూలుగా ఏంటి, ప్రతి సంవత్సరము మినిమం 250 నుంచి 2500 నుంచి 3000 కోట్ల వరకు పరకామణి డబ్బులు వస్తాయి. తక్కువేం కాదు. 2500 నుంచి 3000 కోట్ల వరకు పర్ డే 4 నుంచి 5 కోట్లు వస్తుంది పర్ డే. మరి ఇందులో అంత పెద్ద స్థాయిలో తీసుకోగలుగుతారా? అంత సాధ్యమా అని కూడా నాకైతే డౌటే. ఎందుకంటే కొంతవరకు జరిగి ఉండొచ్చు, కానీ అంత పెద్ద స్థాయిలో తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉండవు. ఎందుకంటే కూర్చున్న వాళ్ళందరూ చూస్తుంటారు, సీసీ కెమెరాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా వాడు దాన్ని దొంగతనం చేయాలి, చాలా జాగ్రత్తగా బయటికి తీసుకెళ్ళాలి. మళ్ళీ బయట కూడా చెకింగ్ చేస్తూ ఉంటుంది, విజిలెన్స్ వాళ్ళు చెక్ చేస్తారు, చూస్తారంతా. లోపల బయటప్పుడు చూస్తారు, బయటకు వచ్చేప్పుడు చూస్తారు. ఇంతమందిని వాడు మేనేజ్ చేయగలిగినాడు అంటే, చివరికి చైర్మన్ గారు కూడా మేనేజ్ చేయగలిగినాడు అంటే ఇంకా ఏం చెప్పాలి? అదే కదా, అతని స్థాయి ఏ లెవెల్లో ఉంటుందో మరి చెప్పలేము. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దండం పెట్టడం అంది. మళ్ళీ వస్తాను సైదా గారు. సో ఇప్పుడు లోకేష్ గారు ఏదైతే అంత తీవ్రంగా స్పందించారో అది పరకామణి విషయంలో రీజనబుల్లే కదా. రెండు, మన లక్ష్మణరావు గారు అన్నట్లు 20 సంవత్సరాల నుంచి అతను చేస్తున్నాడు అని అంటే, మరి ఈ 20 సంవత్సరాల పాటు అన్ని గవర్నమెంట్ల రెజ్యూమ్లోనూ ఈ వ్యవహారం నడుస్తుందనేది అర్థమవుతుంది. సో ఇది ఒక్క రవికుమార్ పట్టుబడ్డాడు కాబట్టి అతను ఒకడే దొంగ, ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. రెండు, అతను ఓన్లీ డాలర్స్ మాత్రమే తీసుకెళ్తాడంట, ఈజీ కాబట్టి, అలాగే హై డినామినేషన్ కాబట్టి, ఈజీ టు క్యారీ కాబట్టి. సో ఈ రకంగా ఒప్పందం కుదుర్చుకోవడం, అతనితో రికవరీ చేయించడం ఒక ఎత్తు అయితే, అసలు భూమన కరుణాకర్ రెడ్డి గారి పాత్ర, లేదంటే ఇంకా వైసీపీలో అగ్రనాయకత్వం పాత్ర కూడా దీంట్లో ఉండుంటుంది కాబట్టి మనం సిట్టేసి దీన్ని నిగ్గుదేలుద్దాం అంటున్నారు. అలాగే హైకోర్టు కూడా అదే రికమెండ్ చేసింది. సో ఎలా వెళ్తే ఇది టోటల్గా భక్తులకి న్యాయం జరిగే అవకాశం ఉందంటారు? సరే, ఆడియో మ్యూట్లో ఉన్నట్టు వినిపిస్తుందా? రైట్. సురేష్ గారు, మీకు ప్యానల్ పెద్దలు, సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు, అలాగే వైసీపీ నాయకులు సోదరుడు రేగడ లక్ష్మణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు చైతన్య, సిటీ 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం. ప్రధానంగా మనం ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి లీలల గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. ప్రధానంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటీవల కాలంలో ప్రచారంలోకి వచ్చినటువంటి వివిధ అంశాలు మనం చూస్తూ ఉన్నాం. లడ్డు నాణ్యతమైన కానించి మనం పెట్టుకుంటే అనేకమైనటువంటి అంశాలు, తిరుమల తిరుపతి దేవస్థానం
ప్రాంగణంలో అన్య మతస్థుల ప్రచారం, రాజకీయ కార్యకలాపాలు, రాజకీయాలను ప్రస్తావించడం, కొంతమంది వ్యక్తులు వెళ్ళి అక్కడ రీల్స్ చేయటం, ఇలాంటి కొన్ని దుష్ట సాంప్రదాయాలు మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నప్పుడు మనం చూస్తాం. దానికి పరాకాష్ఠగానే, ఎందుకంటే ఇందాక పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పారు, చిన్న చిన్న దొంగలు ఆ రోజు ఏదో పొట్టగుడ్డి కోసం, మెట్లను బతికించుకోవడం కోసం నాణ్యాలు రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు, లేకపోతే 5 రూపాయలు ఏదో దొంగతనం చేసుకొని ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఏదో ఆ రోజు చైర్మన్ గారో లేకపోతే ఈఓ గారో వాళ్ళని క్షమించి ఈ ప్రాశస్త్యం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గౌరవాన్ని తగ్గించకుండా, నమ్మకాన్ని పోగొట్టకుండా ఏదో ఆ రోజు కొంతమందికి భయమో భక్తితో పెట్టి పంపించేటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు చూస్తే ఇది ఒక పెద్ద తిమింగలం. 40 కోట్ల రూపాయల ఆస్తుల్ని టీటీడీకి రాసిచ్చారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు. మరి 40 కోట్లైనా లేకపోతే 400 కోట్ల అనేది అక్కడ బోర్డు సభ్యుడే ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి నా ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి అంశం. ఎందుకంటే నిన్న లోకేష్ గారు అసెంబ్లీ లాబీలో ఆయన ఛాంబర్ లో మాట్లాడుతూ పిచ్చాపాటిగా విషయాలు ప్రస్తావించి మాట్లాడారు. దీని మీద సిట్ కూడా దర్యాప్తు మేము ఆదేశిస్తున్నామని చెప్పి కూడా ఆయన చెప్పాడు. అయితే నేను ఇక్కడే చెప్తా ఉన్నాను, ఎవరు ఈ రవికుమార్, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ రవికుమార్ అనే అతను పెద్దజీయర్ స్వామి గారి పీఠానికి సంబంధించినటువంటి వ్యక్తి, అక్కడ పనిచేస్తా ఉన్నాడు. 20 సంవత్సరాల నుంచి ఆయన ఈ పనులు చేస్తున్నాడని చెప్పి మన భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ చెప్పినటువంటి విషయం మనం చూసాం. చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉంది, ఆయన కూడా ఆయనకు వాటాలు ఇచ్చారని చెప్పి కూడా ఈయన భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడినటువంటి విషయం మనం చూసాం. ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు కదా, మరి 20 సంవత్సరాలు ఇంకా ఆయన పనిచేస్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు 15 సంవత్సరాలు, మరి ఆయన కూడా భాగస్వామి ఉంది అని చెప్పి కూడా అతను రాజకీయ మాట్లాడుతూ ఉన్నాడు మన కరుణాకర్ రెడ్డి గారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత మరుసటి రోజే మళ్ళా ఛార్జ్ షీట్ వేసి 41 నోటీస్ ఇచ్చి ఐపీసీ 381 సెక్షన్ నాన్ బిల్ రూల్ సెక్షన్, ఎందుకంటే 41 నోటీస్ అనుమతించుకోవచ్చు, కోర్టు పెట్టాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే, తర్వాత బెయిల్కి అప్లై చేసుకోవాల్సింది, ప్రాసెస్ జరగాల్సిందే. కానీ ఎందుకంటే వీళ్ళ పెద్దలు ఇస్తాం కాబట్టి వాళ్లే లోక్ అదాలత్ కిందకి పెద్దగా లక్ష్మణ్ గారు మంచి మాట చెప్పారు. ఏ జడ్జి దొంగతనం చేసినోడు వచ్చి ఇదిగో నేను 100 కోట్లు దొంగతనం చేయలేదా, 10 కోట్లు దొంగతనం చేశాను, నన్ను క్షమించని చెప్పి ప్రాధాయపడితే, లేకపోతే మరి లోక్ అదాలత్ కేసు కొట్టేస్తారా? అది దేవుడు సంబంధించిన వ్యవహారం. కోట్లాది మంది భారతీయులు విదేశీ భక్తులు కూడా ఆయన ఒక నమ్మకంతో వెంకటేశ్వర స్వామిని చూస్తారు. అలాంటి వెంకటేశ్వర స్వామి సొమ్ముని ఈ దొంగలు కాజేస్తా ఉంటే, భాగాలు పంచుకుంటా ఉంటే ఏమన్నా ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అనేక ఆరోపణలు వచ్చాయి, చూసాం. డాలర్ షేర్స్ వ్యవహారం బయటకు వచ్చినాయి, ఇంకొక ఆయన పెద్ద పూజారి వ్యవహారం కొన్ని చర్చ జరిగింది, పింక్ డైమండ్ గురించి మాట్లాడారు, అలాగే డిపాజిట్స్ గురించి చర్చ జరిగింది, మరి నెయ్యి కల్తీ విషయం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు రోజుకి 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఆయన ఇప్పుడు వస్తా ఉంటాం. వెంకటేశ్వర స్వామి భక్తులు నిలువు దోపిడీ చేసి మరి ఆయనకి సమర్పించుకుంటున్నారు. హుండీల్లో వాళ్ళ ఒంటిమైనటువంటి ఆభరణాలన్నీ కూడా నిలువు దోపిడీ చేసి వాళ్ళు మొక్కు తీసుకుంటున్నారు, నమ్మకం. అలాంటి భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీసినటువంటి ఈ పరిస్థితుల్లో టీటీడీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మనం చూసాం, ఇప్పుడు చైర్మన్ వచ్చిన తర్వాత కూడా ఒక క్యూ మొత్తం నెట్టుకొని దాదాపు 12 మంది చనిపోయినటువంటి దుర్ఘటనలు మనం చూసాం. శాంతి భద్రత లోపించినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉంటాం. మొన్న ఎవరో ఒక ఛానల్ అతను, ఒక రిపోర్టరు ఆయన దేవస్థానం తాళాలు తీసినటువంటి విజువల్స్ మనం ఎక్కడ పోతా ఉంది అంతా కూడా.
ఒక ఛానల్ అధినేత టిటిడికి చైర్మన్ అయితే ఆ ఛానల్ లో పనిచేసినటువంటి ఒక రిపోర్టరు మరి ఆ యొక్క దేవస్థానం మెయిన్ గేట్ తాళాలు తెలుస్తున్నట్టుగా విధువచ్చు. ఏమనేవాళ్ళు దీని మీద? అసలు తిరుమల ఆ కలిగే దైవం వెంకటేశ్వర స్వామి ఆస్తులకే రక్షణ లేకపోతే భూములు చూస్తా ఉన్నాయి. ఈరోజు ఒక కుప్పకోణం బయటపడతా ఉంటాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి గనులంతా కూడా దేవస్థానం భూముల్ని ఏ విధంగా కబ్జా చేశారో, ఏ విధంగా దొంగ పట్టాలు సృష్టించి వందల ఎకరాలు ఖరీదైనటువంటి భూముల్ని కాజేశారో ఈరోజు మనం బయట పెడతా ఉంటాం. ఇంత దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎస్, భూమన కరుణాకర్ రెడ్డి అన్నాడు, మీరు రుజువు చేయండి. మరి దొంగ దొరికాడు కదా, ఇది ఒక అవకాశం కదా. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఇతను ఎక్కడెక్కడ దొంగతనం చేశాడు ఎన్ని బయట పెట్టండి. ఆ టిటిడి వాళ్ళందరి మీద రోడ్డు తీర్చండి. నిజంగా మీకు ఈ యొక్క భాగస్వామ్యం లేకపోతే, ఈ రవికుమార్ సంపాదించినటువంటి దొంగతనం ఆస్తిలోకి వాటాలు లేకపోతే మీరు ఎందుకు ప్రశ్నించిన ఆ రోజు? మీరు ఎందుకు అతనికి బెయిల్ ఇప్పిస్తారు? పార్టీ వన్ నోటీస్ ఇచ్చి లోక్ అదాలత్లో ఎందుకు చేస్తారు? మీరే అన్నారు కదా, భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా మాట్లాడాడు కదా, 20 సంవత్సరాల నుంచి ఈ దొంగతనం చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఇది దొంగతనం చేశాడు కదా. మరి వాళ్ళందరినీ ఆ రోజు ఉన్నటువంటి టీటీడీ ఈఓల్ని, ఎగ్జిక్యూటివ్ సంబంధించిన అధికారుల్ని, అలాగే టీటీడీ బోర్డు చైర్మన్ ని రైట్, ఐ థింక్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్. సో చైతన్య గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. క్విక్ రీక్యాప్. వన్ థింగ్ ఈజ్ అదే నిన్న జరిగినటువంటి మీడియా చిట్ చాట్లో లోకేష్ గారు ప్రస్తావించినటువంటి అంశాల మీద మనం బేసికల్గా మాట్లాడుకుంటుంది. ఒకటి, పరకామణి వ్యవహారం. రెండు, గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఖర్చు, అంటే హెలికాప్టర్లకు కానీ లేదంటే కనుక ఆయన కాన్వాయిల్ ఖర్చు, అలాగే ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, అలాగే జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన ఖర్చు గురించి కూడా ఆయన మాట్లాడుతుంది. అదొకటి అయితే అది ఓకే, దాని మీద రకరకాల ఆర్గ్యుమెంట్స్ వినపడతా ఉంటాయి. అది పక్కన పెడితే అన్నిటికన్నా క్రూషియల్, పరకామణితో పాటు ఎమ్మెల్యేలు దొంగతనంగా అసెంబ్లీకి వచ్చి బయట ఉన్న రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు జీతాల కోసం. ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు అనుకుంటండి. అంత కర్మే ఉంది. మీ అసెంబ్లీ, మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నారు. రాయల్గా వెళ్ళి అసెంబ్లీకి రాయల్గా వెళ్ళి రాక దొంగల్లాగా వెళ్ళిపోయి బయట సంతకాలు చేసి రావాల్సినటువంటి అంత దుస్థితి ఏమొచ్చింది? 2 జీతాల కోసమా చివరికి, లేదంటే కనుక వేటి నుంచి తప్పించుకోవడం కోసమా? దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే మరి మనకేంత అసహ్యంగా ఉంటే వాళ్ళ గురించి ఈ రకంగా ప్రస్తావించబడినందుకు మరి ఆ 10 మంది ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది, ఆయన సంతకం అయితే చేయట్లేదు కాబట్టి ఆయన పక్కన పెట్టేద్దానండి. మరి మిగతా వాళ్ళు అందరూ చేశారని కూడా నేను ఏమంటలేదు. ఆయన ఎంతమంది అనేది ఒక్కళ్ళు చేసినా ఇద్దరు చేసినా కానీ ఈ రకమైనటువంటి మరి దాన్ని ఎలా ఆపాలి? ఇప్పుడు జీతభత్యాలు తక్కువ కాదు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. దేశంలోనే మన ఎమ్మెల్యేలకి సెకండ్ హైయెస్ట్ అనుకుంటా. థ్యాంక్స్ టు తెలంగాణ అసెంబ్లీ వాళ్ళైతే టాప్లో ఉన్నారు. వాళ్ళు 4 lakh ప్లస్ అట, మనది 3 lakh ప్లస్. ఏది నెల జీతాలు. ఇంత తీసుకోవడానికి వెళ్ళి దొంగ సంతకాలు పెట్టాల్సినటువంటి కర్మ ఏంటి? వారి మీద చర్యలు తీసుకుంటామని కూడా ఆయన అనటం జరిగింది. ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే బయట ఉన్నటువంటి రిజిస్టర్ తీసుకొచ్చి లోపల పెట్టమని చెప్పేసి అవటం. అసలు సార్, ఓవరాల్గా పరకామణి ఇది ఇక్కడ క్రూషియల్ ఇష్యూ. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ ముందుగా నమస్కారం అండి. పరకామణి ముందుగా టిటిడి బోర్డు దేవాలయం లోపల ఉండేదండి. పరకామణి లోపలే లెక్కలు జరుగుతూ ఉండేవి. చాలా ట్రాన్స్పరెంట్ గా గత ప్రభుత్వాల్లో పరకామణి లోపలుంటే, పరకామణి లోపలికి ప్రవేశించే సమయంలో అధికారులు కావచ్చు ఎవరైనా సరేనండి, పూర్తిగా వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించిన అన్నిటినీ కూడా పర్యవేక్షించి వాళ్ళకి సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం చేత వాళ్ళని పరీక్షించి లోపల పంపిస్తారు. లోపలికి పోయిన తర్వాత ఈవెన్ వాళ్ళ చేతికి ఒక రింగ్ ఉన్నా,
నేను వాళ్ళ సొంత బంగారం ఉన్నా అవి కూడా దేవుడి కిందకి చెందుతాయి కానీ బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇంత నిబద్ధత కలిగినటువంటి ప్రదేశంలో కూడా దొంగతనం జరిగింది. చాలా కాలం పాటు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 19 దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో పింక్ డైమండ్ విషయాన్ని చాలా ప్రధానంగా తీసుకొచ్చారు. దేవుని యొక్క అస్తిత్వం, తిరుమల యొక్క ప్రాధాన్యత, దేవదేవుడి యొక్క ఆభరణాలని తాకట్టు పెట్టారు, పింక్ డైమండ్ ని కొల్లగొట్టారు, బంగారం ఎక్కడైతే బ్యాంకుల్లో ఉందో అది కూడా తాకట్టు పెట్టి ఆ డబ్బులు కూడా వాడుకున్నారని చెప్పని పెద్ద ఎత్తున దుమారం రేపి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పార్టీలో ఉన్నటువంటి ఆయన మద్దతుదారులు కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పీకే సలహాను మరొకరు సలహాను. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా పింక్ డైమండ్ గురించో, దేవదేవుని యొక్క ఆభరణాల గురించో, బంగారు నగల గురించో, వాడు తాకట్ల గురించో ఎక్కడ మాట్లాడిన సందర్భాలు జగన్మోహన్ రెడ్డికి లేవు. కారణం, స్వతహాగా జగన్మోహన్ రెడ్డి హిందూ మతానికి సంబంధించిన వ్యక్తి కాకపోవడం ఒకటైతే, రెండు, నిజంగా ఆయనకు తిరుమల పైన ఒక చిత్తశుద్ధి ఉన్నట్టుగా ఇప్పుడు మనం చూడలేదండి. భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఏ మతస్థులైనప్పటికీ ఎవరైనప్పటికీ కూడా తిరుమలకు పోవచ్చు. అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ లో సంతకం పెట్టి మీ యొక్క హిందూ మతం యొక్క హిందూ దేవుని యొక్క ఆచారాలు కానీ సాంప్రదాయాలు మేము పూర్తిగా నమ్ముతున్నాం కాబట్టి మాకు ఆ దేవదేవుని దర్శనం పోతాం అని చెప్పి ఒక రిజిస్టర్ పెడితే ఆ రిజిస్టర్ లో కూడా సంతకం పెట్టి పోరాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పెట్టాలని ప్రశ్నించిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తులకి తిరుమల ప్రాధాన్యత పైన ఆ ప్రభుత్వాలకి తిరుమల మీద ఉన్నటువంటి తిరుమల అస్తిత్వం గురించో ఏ విధంగా వాళ్ళకి నమ్మకాలు ఉంటాయన్నది ఒక ప్రశ్నార్థకంగానే ఉంటుందండి. పరకామణ విషయంలో 20 సంవత్సరాలుగా అక్కడ రవి అనే వ్యక్తితో దొంగతనం చేస్తా ఉన్నాడు. చైతన్య గారు, మీరు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తిరుమల అనే దాని మీద ఒక నిబద్ధత లేదు అని అన్నారు కదా, అందు గురించే తన బంధువుల్ని మాత్రమే 2 విడతలుగా సుబ్బారెడ్డి గారిని, భూమన కరుణాకర్ రెడ్డి గారిని వారి యొక్క నమ్మకాల మీద కూడా ప్రశ్నలు తలెత్తుతున్నా కూడా ఆయన బంధువుల్ని పెట్టుకోవడానికి కూడా కారణం అదే ఉండొచ్చా? అదేనండి, కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే గుర్తుంచుకుని మాట్లాడుతున్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారో, గతంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు వామపక్ష భావజాలం ఉండొచ్చు, తప్పు కాదు. ఆయనకు దేవుడి మీద ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటనేది చాలా స్పష్టంగా గతంలో మాట్లాడుతున్నారు. ఆయన తర్వాత ఒకవేళ భక్తి వచ్చి ఉండొచ్చు కూడా కాదనడం. అయినప్పుడు కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ దేవాలయానికి ఈ దేవాలయం చైర్మన్ గా ఉన్నప్పుడు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు నిజంగా అక్కడ జరిగినటువంటి ఇబ్బందులు మనం ప్రజలందరూ కూడా చూశారండి. ఎక్కడ కూడా తిరుమల దేవస్థానాలు గత ప్రభుత్వాలు పారిశుద్ధ్య విషయాలు కానీ, దర్శనాల విషయాలు కానీ, లోపల క్యూలో పోతున్నప్పుడు బిడ్డలు ఏడుస్తుంటే వాళ్ళు ఆకలి తీర్చడం కోసంగా అక్కడ మనం వాళ్ళకి భోజన వసతి కానీ పాల వసతి కానీ ఏర్పాటు చేసి ఇంతకుముందు ప్రభుత్వం. అవి కూడా తీసేసిన చరిత్ర జగన్మోహన్ ఉంది. నేను ఎందుకు చెప్తానండి అంశాన్ని, తిరుమల ప్రాచుర్యం పైన, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాధాన్యత పైన గత పాలకులకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏర్పడితే మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున పరకామణలో ఏదైతే దొంగతనం జరిగిందని చెప్పిన బయట పెట్టారు, బయట పడిందనే విషయం తెలియగానే ప్రభుత్వం ఇమీడియట్లీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించింది. సిట్ విచారణ వేస్తామంటారు, అక్కడ జరిగినటువంటి లోపాలని ఇమీడియట్లీ బయట పెట్టి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ఇదే విషయం గత ప్రభుత్వాల్లో వైకాపా పాలన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన వీళ్ళు చేసిన ఆరోపణలు పింక్ డైమండ్ గురించి, నగల గురించి ఎందుకు తీసుకోలేకపోయారు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పరకామణ విషయంలో ప్రత్యేకించి పరకామణలో జరుగుతున్నటువంటి లోపాలు అందరూ చేస్తుండకపోవచ్చు, ఎవరో ఒకరిద్దరు మనం పట్టుకున్నారు. ఆ పట్టుకోవడంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. కూటమి ప్రభుత్వంలో వారు ఏ విధమైనటువంటి కోట్ల రూపాయలు పడగెత్తారో, ఎంత దోపిడీ చేశారో ఆ దోపిడీని బయటకు తీయడం కోసంగా సిట్ విచారణ వేస్తా ఉన్నారు. అయితే ఈ రవి అనే వ్యక్తుల్ని కాపాడే విషయంలోనో లేకపోతే ఇంకో విషయంలోనో భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన భాష,
ఆయన వెనకేసుకున్నా కూడా ఇమీడియట్లీ చంద్రబాబు నాయుడు గారి మీదనో, గత ప్రభుత్వంలో కూడా ఈయన ఇక్కడ పనిచేశారు, ఎగ్జాక్ట్లీ. అప్పుడు కూడా ఈయన ఇక్కడ మరి కొనసాగుతూ ఉన్నారు. చైతన్య గారు, నా పాయింట్ కూడా అదే, నా పాయింట్ కూడా అదే. మరి గత 20 సంవత్సరాలుగా నేను దొంగతనాలు చేస్తున్నాను, ఈ పని చేస్తున్నానని రవికుమార్ అప్పుడు కన్ఫెస్ చేసినట్లుగా చెప్తున్నారు కదా. అంటే మరి గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఆ టీటీడీ యొక్క ఫెయిల్యూర్ కూడా ఇక్కడ కనపడుతుంది కదా. అంటే అప్పుడు కూడా టీటీడీకి ఇప్పుడు తెలిసినట్టుగానే టీటీడీకి పెద్దలకి తెలిసే ఇదంతా జరిగింది అనుకోవాలా? అతనే కాకుండా ఇంకెవరన్నా ఉన్నారనుకోవాలా? దానికోసం ఇప్పుడు సిట్ విచారణ వేశారండి. దొరికిన దొంగ తను దొంగను కాదని తప్పించుకునే ప్రయత్నంలో గత ప్రభుత్వంలో నేను ఇదే చేశానని చెప్పి అందరినీ ఇరికిచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు కదండి. దానికోసం కూడా సిట్ విచారణ వేసింది. ఆ సిట్ విచారణలో నిజానిజాలు బయట పెడితే దానికి తగ్గటువంటి పరిణామాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకుంటుంది, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకు చెప్తున్నామంటే చైతన్య గారు, ఇది చాలా సింపుల్ కదా సార్. ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి కాకపోయినా కానీ సీసీటీవీ అనేది అవైలబిలిటీగా వచ్చింటే అట్లీస్ట్ ఫర్ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఖచ్చితంగా సీసీటీవీ కవరేజ్ ఉంటుంది. అదంతా స్టోరేజ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎన్ని దశాబ్దాలైనా ఉంచాలి, అది రూలు. అది కనుక మిస్ అయితే మళ్ళీ అగైన్ ఇట్స్ ద ఫెయిల్యూర్ ఆఫ్ దట్ గవర్నమెంట్. అది లేదంటే వాంటెడ్గా చేశారనుకోవాలి. ఈ పర్టికులర్ పర్సన్ ఎక్కడ కూర్చున్నాడు, ఏ రోజు ఎక్కడ కూర్చున్నాడు, ఏ రోజు ఎంత లెక్కించాడు, అదంతా కూడా కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. సో ఇట్స్ నాట్ సచ్ ఎనీ డిఫికల్ట్ థింగ్ టు ఫైండ్ అవుట్ ఆన్ విచ్ డేస్ ఆర్ విచ్ రెజిమ్ ఆర్ డ్యూరింగ్ విచ్ రెజిమ్ హీ హాస్ బీన్ డూయింగ్ ఇట్. ఇతనే కాదు ఇంకెవరైనా చేశారనేది కూడా కూలంకషంగా కూర్చొని చేయొచ్చు ఓపుకుంటే. అంతే కదా సార్? దానికోసంగానే సిట్ విచారణ అండి. ఖచ్చితంగా ఇతను ఎంతకాలం పాటు ఇది చేస్తున్నాడు, సీసీ కెమెరాలో ఫుటేజ్ లో ఏమేమి ఉంది, ప్రతి ఒక్కటి బయట తీయడం కోసం కానీ సిట్ విచారణ అన్నారండి. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని కాపాడుకోవడం కోసంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. తిరుమల పైన ఇదే సీసీ కెమెరాలు ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాధాన్యత ఉంది. చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా చెందిన వాసిగా వెంకటేశ్వర స్వామిని ప్రతిపదంగా పూజించే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం తిరుపతి మీద ఉందండి. ఆ నమ్మకం ఉందండి. అందుకోసం చెప్పని తిరుమల యొక్క ప్రాచుర్యంలో ఎక్కడ ఏ చిన్న లోపం జరిగినా ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతుంది ప్రభుత్వం. అది లడ్డు విషయం కావచ్చు, మరో విషయం కావచ్చు. ఇక్కడ కూడా ఏదైతే హిందువుల యొక్క మనోభావాలకి దెబ్బ తగలకుండా దాన్ని కాపాడుకునే విషయంలో పనిచేస్తుంది. చైతన్య గారు, మీరు అప్పటికి జాయిన్ అవ్వలేదు. మరి వైసీపీ లక్ష్మణరావు గారు చేసిన ఆరోపణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అసలు దేవుడి మీద నమ్మకం లేదు. అందు గురించి ఆయన అనేక సందర్భాల్లో ఆయన చెప్పులు పాదరక్షలు వేసుకునే ఏదైనా కానీ చేస్తుంటాడు, ఆయన నాస్తికుడు అని కూడా ఆయన అంటం జరిగింది. మరి మీకేమన్నా దాని మీద క్లారిటీ ఉంటే చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పాదరక్షలు వేసుకుని ఏ పూజలు చేశాడో దయచేసి మిత్రులు చెప్తే మేము కూడా అంగీకరిస్తామండి. టెంకాయ కొట్టడానికి వంగలేని వ్యక్తులు ఒక పూజా కార్యక్రమం చేస్తూ టెంకాయ కొట్టడానికి నడువంచి వంగలేని వ్యక్తులు తిరుమల దేవాలయంలో సతీమణితో కలిసి వచ్చి వస్త్రాలు అపరించాలి ఆ శ్రీవారికి అని చెప్పి తెలిసి ఉండే నిబంధనలు ఉన్నప్పటికీ కూడా తన శ్రీమతిని తీసుకురాకుండా తన ఒక్కడే వచ్చి వస్త్రాలు అందించిన వ్యక్తులు, అసలు దేవుడి పైన నమ్మకం ఉంటే క్రైస్తవ మతాలకు సంబంధించిన వ్యక్తుల్ని టీటీడీ బోర్డులో చైర్మన్ గా చేస్తారని చెప్పి చేసినటువంటి వ్యక్తులు, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి యొక్క దేవుడి మీద నమ్మకం గురించో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి గురించో మాట్లాడడానికి హాస్యాస్పదంగా ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారు అత్యంత నిబద్ధత కలిగిన వ్యక్తి. ఏ చిన్న విషయంలో కూడా అప్పుడు ఎక్కడ కూడా పొరపాటు చేయరు. పాదరక్షలు వేసుకుని దయచేసి మీరు ఒక్కసారి ఎక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు గారు పాదరక్షలు వేసుకుని కనబడే సందర్భాల్లో గడిచినటువంటి 20 సంవత్సరాలు మనం ఎక్కడ చూడవండి. ఆయన బూట్లే వాడతారు. ఖచ్చితంగా అవి తీసి పక్కన పెట్టి పూజా కార్యక్రమాలు చేస్తారు. పూజా కార్యక్రమాల్లో మాత్రం ఖచ్చితంగా నిబంధన పాటిస్తారండి. కొన్ని శంకుస్థాపనలు, ఏదన్నా రిబ్బన్ కటింగ్ విషయాల్లో ఎవరైనా సరే బూట్లు వేసుకుని పోవడం చాలా సహజమైన అంశం. పూజా కార్యక్రమం ఉంటే ఆ పూజా కార్యక్రమంలో ఏవైతే హిందూ మత ఆచారాలు ఉన్నాయో హిందూ మత ఆచారాల పరంగా అనుగుణంగా నడుచుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి తిరుమలని అత్యంత ప్రాచీనంగా ముందుకు తీసుకెళ్లారు. అనేక 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 జిల్లాలలో కూడా ఒక రకంగా బయట రాష్ట్రాల్లో కూడా టీటీడీకి సంబంధించినటువంటి దేవాలయాల నెలకొల్పడంలో టీటీడీ బోర్డును ఉపయోగించి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం దాకా ప్రతి రాష్ట్రంలో కూడా
వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఈరోజు ఉన్నాయంటే కారణం తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారండి. ఆయన తీసుకున్న నిర్ణయాలను తలవంచిన ప్రభుత్వాలు కొనసాగించాయి. మరి చంద్రబాబు నాయుడు గారికి దైవత్వం మీద నమ్మకం లేకుంటే దేశం మొత్తం మీద కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఎలా వచ్చాయి ముందుకి? సామాజిక సమరసత వేదిక ఏర్పాటు జరిగిందండి గత ప్రభుత్వంలో. తెలుగుదేశం 2014-19 ఉన్నప్పుడు సామాజిక సమరసత వేదిక ఏర్పాటు చేసి దాని ద్వారా గిరిజన గ్రామాల్లో, పల్లెల్లో కూడా దేవుని యొక్క కళ్యాణాలు తీసుకొచ్చారండి. టీటీడీకి సంబంధించినటువంటి ఉత్సవ విగ్రహాలని ఆ గ్రామాలకు పంపించి దేవుని యొక్క కళ్యాణాలు జరిపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క దైవత్వం గురించి, ఆయనకున్న నమ్మకాల గురించి మాట్లాడే ముందు మిత్రులు లక్ష్మణరావు గారు తెలుసుకొని మాట్లాడాలి. ఏ పార్టీలు, ఏ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తారో తెలుసుకొని మాట్లాడాలి. కూడా సోషలిజంలో, సెక్యులరిజంలో ఏ మతానికో, ఏ కులానికో నష్టం జరగకుండా తెలుగుదేశం పార్టీ అన్ని మతాల వారిని సమాన భావంతో చూస్తూ దైవత్వంతో ముందుకు పోతున్నటువంటిది. హిందూ మతం యొక్క ఆచార్య వ్యవహారాలను కాపాడుకుంటూ, అదేవిధంగా ఇతర మతాల యొక్క ఆచార్య వ్యవహారాలను కాపాడుకుంటూ సమానత్వంతో, సెక్యులరిజంతో ముందుకు పోయే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారండి. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన సంబంధించినటువంటి దైవత్వంతో కూడిన అస్తిత్వాలని మాట్లాడే నాయకులకు, వైకాపా నాయకులకు, వైకాపా సంబంధించినటువంటి అధ్యక్షులకు లేదని చెప్పని చాలా సౌర్యంగా చెప్తూ పరకామణలో జరిగినటువంటి నష్టం ఖచ్చితంగా దేశం మొత్తం మీద కూడా ఒక మచ్చలాగా మిగులుతుంది. కాబట్టి దాన్ని వెంటనే రెక్టిఫై చేసే కోసంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. మరి అది ఏం చేస్తాం అనేది లోకేష్ గారు రిజిస్టర్ తీసుకొచ్చి లోపల పెడతాం అంటున్నారు. అసలు ఆ దౌర్భాగ్యం ఏంటి? అసెంబ్లీ దాకా వెళ్ళటం ఎందుకు? మీ నాయకుడు వెళ్ళొద్దు అనుకున్నప్పుడు వెళ్ళొద్దని ఆయన చెప్తేనో, లేకపోతే వాళ్ళకి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్న తర్వాత మరి అసెంబ్లీ దాకా వెళ్ళి అక్కడ రిజిస్టర్లో సంతకాలు చేయాల్సినటువంటి దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది? దొంగల్లాగా వెళ్ళి జీతాల కోసమా ఇంత చేసి? లక్ష్మణరావు గారు ఒక నిమిషం సార్, చైతన్య గారు మళ్ళీ వస్తాను ఆ అంశం మీద, మీకు మరోసారి వస్తాను. లక్ష్మణరావు గారు వినపడుతుందా? మాట్లాడండి. క్యారియర్ సురేష్ గారు, ఏ ఎమ్మెల్యేలు మా దగ్గర నుంచి దొంగతనంగా సంతకాలు పెట్టారో లిస్టులు ఇచ్చేయండి. ఎవరు జీతాల కోసం పాకులాట పడి అసెంబ్లీలో అడుగుపెట్టి ఇగో మాకు జీతం కావాలి, మళ్ళీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మాట వినకుండా వచ్చి మీ సంతకాలు పెడతామని ఎవరెవరు వచ్చారో ఆ లిస్టు తీయండి. ఎవరు చెప్తా ఉన్నాం, యాజ్ పర్ లా ఏదైతే రూల్ ప్రకారంగా వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో, ఏదైతే చట్ట నిబంధనలో, ఏదైతే అసెంబ్లీకి ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా ఏ రకంగా అయితే అడుగు పెట్టాలో, ఏ రకంగా అయితే బాయ్కట్ చేయాలో, వాకప్ చేయాలో ఆ రకంగా చేస్తూ ఉన్నారు మా పార్టీ వాళ్ళు. దీన్ని ప్రతిదీ కూడా భూతద్దంలో పెట్టి మాట్లాడితే ఎస్, అది నారా లోకేష్ గారికి ఉన్నటువంటి ఆ యొక్క అంత జ్ఞానం ఉందా లేదా, నాకు మెచ్యూర్ అవ్వాలా, చిన్నపిల్లడు కాబట్టి కాస్త రాజకీయాలు తెలిస్తే ఇంకా మెచ్యూర్ మైండ్ వస్తుంది కాబట్టి నారా లోకేష్ పెద్ద పిల్లబచ్చ యాసాలతో ఉన్నారని బయట అంటున్నారు. నేను కాదు, నేను అనను. మా అప్పుడు మీద ఇప్పుడు పర్లేదు, బాగా రాజకీయాలు చేస్తున్నారని నేను అంటాను. కానీ బయట లోకం ఏమంటున్నారంటే ఆ పిల్ల శాస్త్రంలో పిల్లవాడు ఇంకా పెద్దగా రాలేదు, పిల్ల శాస్త్రాలు చేస్తుంటాడు, నారా లోకేష్ ఏం తెలియదులే అని ఆ పిల్లతనంగా కొరతనంగా చూస్తుంటారు. అవన్నీ మనం ఈ రోజు చూసాం. సాక్షాత్తు ఒక శాసన మండలి ఏదైతే ఎమ్మెల్సీ ఇప్పుడు జరుగుతున్నట్లు శాసన మండలిలోనే మా ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ అనే ఆ అమ్మాయి మీరు చేస్తున్నటువంటి అవినీతి పైన, మీరు చేస్తున్నటువంటి గతంలో 2014-19లో చేసిన విధానం పైన, అలాగే మీరు చేసిన అభివృద్ధి పైన, 2019-20 మధ్య సంక్షేమం డెవలప్మెంట్ పైన మాట్లాడితే, అలాగే మీరు ఇప్పుడు వచ్చినటువంటి 16 నెలల పైన మీరు ఉద్ధరించినటువంటి కార్యక్రమాలు కానీ, మీరు చేస్తున్నటువంటి అవినీతి కానీ, ఏదైతే మీరు ఇచ్చిన హామీలు తొంగలు తొక్కి ఏ పని సరిగ్గా చేయలేకపోతే దాని మీద ఆవిడ ప్రశ్నిస్తే ఏమని వేశారంటే అది జ్ఞానం తక్కువ గల వ్యక్తి కాబట్టి ఏం పీకారు 5 సంవత్సరాల్లో మీరు? ఏం పీకారు? ఏం పీకుతా ఉన్నారు? ఏం పీకారు? ఎంతవరకు పీకారు అంటే ఏం పీకుతారు సార్? సురేష్ గారు నాకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు అయినా 2014 నుంచి 19 వరకు ఏం పీకారు?
లక్ష్మణ్ ఈ గారు. 16 నెలల్లో ఎంపీ గారు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు నేను కూడా చూశాను. ఒక నిమిషం ఆగండి. నేను చూశాను, ఫాలో అయ్యాను ఆ ఎపిసోడ్. వరదు కళ్యాణి గారు వైసీపీ తరపున ముఖ్యంగా ఈ ఫీ రియంబర్స్మెంట్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మీరు అనేక బకాయిలు పెట్టిపోయారు కాబట్టి మీ హయాంలో ఏం పీకారు అన్న మాట ఆయన మాట్లాడాడు. దాన్ని ఆయన ఒప్పుకున్నాడు కూడా. అది ఆ మాట విన్నప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయాను. మేబీ కాదు, ఇట్స్ అన్పార్లమెంటరీ అవుతుందేమో అని చెప్పేసి. అయితే వినండి, దానికి బొత్స సత్యనారాయణ గారు పాపం ఆయన సీనియర్ మోస్ట్ కానీ పెద్ద వయసు అవడం మూలంగా మరి ఆయన స్పీడ్లోనే మాట్లాడితే ఆయనకు అర్థం అవుద్దేమో. మరి ఆయన అలా కాకుండా ఏం పీక్కుంటారో పీక్కోండి అన్న అర్థం వచ్చేటట్టుగా మీరు మాట్లాడారు కాబట్టి అది రికార్డు నుంచి తొలగించండి అని చెప్పేసి ఆయన దాన్ని పట్టుబట్టారు. తర్వాత లోకేష్ గారు క్లారిటీ ఇచ్చారు, నేను అన్నది అది కాదు, మీరు మీ హయాంలో ఏం చేశారు అనే అర్థం వచ్చేటట్లుగా ఏం పీకారు మీరు అని అన్నాను. అయినా కూడా అది మంత్రిగా కానీ కాదు, ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ చట్టసభల్లో ఆ రకమైన లాంగ్వేజ్. అఫ్కోర్స్ ఎవరో మాట్లాడారు గతంలో, అంతకన్నా ఎక్కువ మాట్లాడే తీవ్రంగా మాట్లాడారంటే మాట్లాడి ఉండొచ్చు, కానీ అది కాదు మా కల్చర్ అని చెప్పుకుంటారు కాబట్టి టీడీపీలో అందులో నారా లోకేష్ గారు మరి ఆచితూచి మాట్లాడతారన్నారు కాబట్టి. అయితే అక్కడ అవతల వైపు ఉన్నది మహిళా సభ్యురాలు కాబట్టి అడిగింది. దాన్ని బొత్స సత్యనారాయణ గారు తన సీనియారిటీని ఉపయోగించి దాన్ని ఒక ఇష్యూ చేద్దామని చూశారు. అక్కడ కూడా ఆయన పొరపాటు పడి ఒకటంటే ఇంకో రకంగా ఆయన అర్థం వచ్చేటట్టుగా మాట్లాడారు. అది కాదు, అక్కడ ఉంది రికార్డులో ఉన్నది అది. సో మీరు ఇప్పుడు దాన్ని తీసుకురావడం వల్ల ఉపయోగం లేదు. నేనేమంటున్నానంటే ఈ ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి నేను అనొచ్చు బయట ఉన్నాను కాబట్టి అదేదో పీకేదేదో గవర్నమెంట్ అక్కడ పీకొచ్చు కదా అసెంబ్లీలో. ఇక్కడ ఎందుకు, ఇక్కడ బయట ఉండి సంతకాలు పెట్టేసి ఏం పీకుదామని. సురేష్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. సురేష్ గారు అదే అన్నా, ఒక ఆడపిల్ల మీరు ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ ఇంకో విషయం గురించి మాట్లాడితే ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ 2250 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వాలి అని మీరు మాట్లాడే విధానంలో మీరు అధికారంలోకి వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదో మేము ఇస్తే ఆపారు. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు కూడా ఉంది, ఎలాగ మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారని చెప్పి మీరు కోర్టుకు వెళ్ళి ఆపింది మీరే ఆపేశారు. ఆ రోజున మేము అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ మీరు ఆపారు. సరే మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు సార్? ఫీజు రియంబర్స్మెంట్ 2250 కోట్లు ఇవ్వాలా, ఆరోగ్యశ్రీకి 3500 కోట్లు ఇవ్వాలా? మంచి పాయింట్ లేవనెత్తారు. ఒక నిమిషం ఆగండి చైతన్య గారు. క్విక్ రెస్పాన్స్, వెరీ క్విక్లీ, ఎక్కువ టైం లేదు మనకి. సురేష్ గారు, లక్ష్మణ్ రావు గారు ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నారండి ఫీజు రియంబర్స్మెంట్ గురించి. ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఏ విధంగా చెల్లింపులు చేయాలనేది లాస్ట్ ఇయర్ లో ఎప్పుడో కోర్టుకు పోయిన మాట వాస్తవం ఉండొచ్చామో కానీ అంతకు ముందు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి నిధులు 5 సంవత్సరాల పాటు చెల్లించలేదండి. 1 సంవత్సరం కాదు, 5 సంవత్సరాల పాటు చెల్లించాల గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి నిధులు This is not correct. చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, మనకి ఎక్కువ సమయం లేదు. రెండు, దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లాట్ఫామ్ ఎనీవే. ద కన్సర్న్ మినిస్టర్ ఒక నిమిషం ద కన్సర్న్ మినిస్టర్ లోకేష్ గారు హిమ్సెల్ఫ్ said that he is ready to discuss in depth, in length regarding the fee reimbursement. అది ఇంకా జరగలేదు కదా కాబట్టి ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కంప్లీట్ గా విత్ ఫిగర్స్ అక్కడ ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. ఇక్కడలాగా వాదించుకుంటాం కుదరదు కాబట్టి అక్కడ ఫుల్ లెంత్ గా వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సార్ రైట్, లక్ష్మణ్ గారు సార్. మనం గతంలో జరిగిన చర్చలు కూడా మాట్లాడుకున్నామండి. దొంగతనంగా సంతకాలు పెట్టి వెళ్ళిపోయి జీతాలు తీసుకుంటున్నారని చెప్పని ఇదే వైసీపీ నాయకులు శాసనసభకు అటెండ్ కాదు కానీ శాసన మండలికి అటెండ్ అవుతారండి. శాసన మండలికి అటెండ్ మాట్లాడే అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళు శాసనసభలో కూడా వచ్చి ఇంకా సిగ్గు లేకుండా మిమ్మల్ని అన్నానా మీకు తోటగా పెద్దిరెడ్డి వస్తాడు, పెద్దిరెడ్డి గారిని శాసనసభ బొమ్మని చెప్తాడండి.
అవును. ఈయనకేమో సురేష్ శాసనసభలో ఒక్క మాట సార్, ఒక్క మాట, ఒక మాట. ఈయనకేమో శాసనసభలో ప్రతిపక్ష కావాలా? సార్, ఒక్క నిమిషం. తోటగా పెద్దారెడ్డి గారు వస్తాడు, నేను రాడంటాడు. రైట్ లక్ష్మణరావు గారు, సార్, ఒక్క మాట సార్. లక్ష్మణరావు గారు ఇప్పుడు సార్ మీ శాసనసభకు వచ్చి మాట్లాడితేనే మా మీద బూతులతో రెచ్చిపోతే అసెంబ్లీలకు వస్తే ఏ రకంగా రెచ్చిపోతారు సార్? ఏ రకంగా దాడి చేస్తారు సార్? ఈరోజు ఒక ఆడపిల్లని చూడలేదు, అదే అసెంబ్లీలో అడుగు పెడితే ఏ రకంగా దాడి చేస్తారు సార్? మేము ఒకటే చెప్తున్నాం సార్, ఏదైనా సరే బొత్స సత్యనారాయణ గారు అడగడం కరెక్ట్. ఆయన సీనియర్ నాయకుడు. ఏదైతే ఆ బూత్ ఏదైతే ఏం స్పీకర్ అయిన మాట దగ్గర అడిగారు, ఎందుకంటే ఆయన అనుభవం సార్, అనుభవం ప్రకారంగా ఇది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఇది సభా మర్యాద కాదు. ఇటువంటి సభలో ఇటువంటి సభా మర్యాద కాబట్టి మాట్లాడుకుంటూ మీకు మంచి భవిష్యత్తు ఉంది నారా లోకేష్ గారు, భవిష్యత్తు నాయకుడు మీరు, చాలా చూడాలి. కానీ ఇది జీవితంలో ఇదొక మచ్చగా ఉండిపోకూడదు. దీనికి బొత్స సత్యనారాయణ గారు సార్ ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఇద్దరు ఆగండి. లక్ష్మణరావు గారు శాసన మండలిలో ఇప్పటికీ వైసీపీకే మెజారిటీ ఉంది. ఒక నిమిషం ఆగండి సార్. శాసన మండలిలో ఇప్పటికీ వైసీపీకే మెజారిటీ ఉంది. వైసీపీ చేత నియమించబడినటువంటి చైర్, ఒక నిమిషం ఆగండి సార్, మీరు నాకు టైం వేస్ట్ అవుతుంది. వైసీపీకి ఇప్పటికీ శాసన మండలిలో మెజారిటీ ఉంది. వైసీపీ చేత నియమించబడినటువంటి చైర్మన్ అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అది అన్పార్లమెంటరీ అయితే అది తొలగిస్తారు, లేదంటే కనుక కన్సర్న్ మినిస్టర్ ఒకవేళ తప్పు అనుకుంటే కనుక ఆయన సారీ చెప్తాడు. బట్ ఆయన అన్నది వేరు, బొత్స సత్యనారాయణ విన్నది వేరు. ఎందుకనంటే ఆయన కొద్దిగా ల్యాప్స్ అయినట్టుంది, సరిగా విన్నట్లేడు. మనం విన్నాం కాబట్టి పక్కన పెడదాము. ఇంకోటి లోకేష్ గారు అడ్మిట్ చేశారు, నేను అన్నాను, కానీ ఇప్పుడు అది కాదు సబ్జెక్ట్. ఇక్కడ మండలి కాదు సబ్జెక్టు, అసలు మండలి అనేది లేకుండా చేద్దాం అనుకున్నారు. మండలిలో ఇప్పుడు మీకు మెజారిటీ ఉంది కాబట్టి కంటిన్యూ చేస్తున్నారు. మండలి కాదు ఇప్పుడు సబ్జెక్టు, అసెంబ్లీ 10 మంది ఎమ్మెల్యేలు. లెటర్స్ ఎక్స్క్లూడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ ఎ వైల్. సార్ లక్ష్మణ్ గారు, ఈ విషయంలో సార్ వారు ఒకటి అనర్హత వేటు ఒక అంశం అయితే, వెళ్ళి సంతకాలు పెట్టి రావటం, అది కూడా దొంగతనంగా లోపలికి రావడం అనేది స్వయాన మినిస్టర్ గారు లేవనెత్తాడు కాబట్టి మనం మాట్లాడుకున్నాం. కానీ లక్ష్మణరావు గారు ఏమంటున్నారు, వైసీపీ ఆయన అది కరెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, దాన్ని కూడా ఆయన రాజకీయం చేస్తున్నాడు, ఆయన అపరిపక్వత కనపడుతోంది, ఇంకా ఏదేదో కొద్దిగా డెరిగేటరీ వర్డ్స్ వాడారు, అది వేరే విషయం. సార్ ఇప్పుడు లోకేష్ గారు ఈ ప్రెస్ మీట్ అంటే మీడియా వాళ్ళతో మాట్లాడుతూ అసెంబ్లీ యొక్క అంటే సిగ్నేచర్ రిజిస్టర్ ను నేను అసెంబ్లీ లోపల పెట్టమని చెప్పాను అన్నాడు. సో తెలంగాణలో ఆల్రెడీ అలా లోపల పెడుతున్నారు, నేను గమనించాను. ఇక్కడ ఈ లోపల పెట్టడమే మంచిది, ఎందుకంటే ఎవరు వచ్చారు ఎవరు రాలేదని సభ్యులందరూ చూస్తారు. బయట సంతకాలు పెట్టిపోయేది విజువల్స్, బయట కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. అక్కడికి వచ్చారు సంతకం పెట్టిపోయారని ప్రూవ్ అయితే ఎవరు పెట్టి వెళ్ళిపోయారు, ప్రూవ్ కాకుండా ఏం పోదు. మొత్తం ఈ యొక్క అసెంబ్లీ ప్రాంగణంలో గేట్ దగ్గర నుంచి అన్ని చోట సీసీ కెమెరాలు ఉంటాయి. ఎవరు వచ్చారు ఎవరు పోయారు అనేది అందరికి కనపడుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే నేను గమనించిన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే వాళ్ళందరూ వచ్చారు, సంతకాలు పెట్టారు, వెళ్ళిపోయారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వెళ్ళొద్దు అని ఆదేశాలు ఇచ్చినప్పుడు అలా వెళ్ళి దొంగగా సంతకం పెట్టి వెళ్ళేటువంటి ధైర్యం అయితే ఎవరు చేయరని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆయనకు తెలిస్తే అది చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఆ భయం అయితే వాళ్ళకు ఉంది ఒకటి. రెండోది, ఒకవేళ అలా పెట్టిపోయి ఉంటే గనక అసెంబ్లీ రికార్డ్స్ అంటే ఆ యొక్క సిగ్నేచర్ చేసినటువంటి పుస్తకంలో ఎవరు సంతకాలు పెట్టిపోయారో ఉంటుంది, డేట్ ఉంటుంది, టైం కూడా ఉంటుంది. అందువల్ల అవన్నీ చూసి వీళ్ళందరూ కూడా అసెంబ్లీలోకి లోపలికి రాకుండానే బయట సంతకాలు పెట్టి వెళ్ళారు అని స్పీకర్ ప్రకటించవచ్చు, పేరుతో సహా ప్రకటించవచ్చు. ఆయనకు అన్ని సర్వహక్కులు ఉన్నాయి స్పీకర్, మిగతా వాళ్ళకు లేవు, కానీ ఆయనకున్నవి ఆయన ఖచ్చితంగా ప్రకటించవచ్చు. ఒకవేళ ఈ సెషన్స్ అయిపోయే లోపల అట్లా ఎవరన్నా సంతకాలు పెట్టి బయటనే వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా ఆయన సెషన్ అయిపోతూనే ఆ యొక్క సమాచారాన్ని తెప్పించి బయటికి చెప్పగలిగితే బాగుంటది. ఎందుకంటే ఈ పద్ధతి ఎప్పటి నుంచో కూడా ఉంది. చాలా ఏంటంటే వాళ్ళకి ఏదైనా పర్సనల్ వర్క్ అర్జెంట్ ఉన్నప్పుడు ఆ బయటనే రికార్డు ఉంటది కాబట్టి, అంటే ఎంట్రన్స్ దగ్గరే ఉంటది, అక్కడ ఒక అటెండర్ ఉంటాడు, ఆ సంతకం పెడతారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. అలా నేను చాలా మందిని కూడా చూసాను. నేను అసెంబ్లీ లోపలికి వెళ్ళి కూడా కొంతమంది ఏమో వెళ్ళిపోతున్నావు అంటే ఏదో అర్జెంట్ పడింది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అది అంటే స్పీకర్ సీరియస్ గా దాన్ని ఎప్పుడు తీసుకోలేదు కాబట్టి
ఎందుకంటే ఇలాంటి సమస్య అప్పట్లో లేవు. వాళ్ళు ఏదో సందర్భంలో అసెంబ్లీకి వచ్చేవాళ్ళు, కూర్చునే వాళ్ళు, పోయేవాళ్ళు తప్ప సంతకం పెడితేనే జీతం వస్తుంది, సంతకం పెడితేనే మా 60 రోజులు దాటితే మన పదవి పోతుంది అని ఎవరు ఎప్పుడు ఆలోచించిన సందర్భాలు అయితే లేవు. ఇప్పుడు ఇష్యూ అయితే చేస్తున్నారు కాబట్టి దీన్ని ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా బయట పెట్టాలి. మరి బయట పెట్టకుండా ఎందుకు ఉండాలి? ఇదిగో చూడండి, ఇదిగో వీళ్ళు వచ్చారు, వాళ్ళు అసెంబ్లీ లోపలికే అంటే హాల్లోకే రాలేదు, బయటనే రిజిస్టర్ సంతకం పెట్టి వెళ్ళిపోయారు అని. సరే, ఇప్పటి నుంచి లోపల పెడితే ఇంకా మంచిదని నా అభిప్రాయం. ఇంకా పెట్టలేదు అనుకుంటా. ఇవాళ ఆయన చెప్పాడు అంటే ఇంకా లోపల దాన్ని పెట్టలేదని నేను అనుకుంటున్నా. పెడితే మంచిది, ఎందుకంటే లోపలికి వస్తే ఇంకా 10 మంది చూస్తారు కదా, లోపల వాళ్ళందరూ కూడా వైసీపీ పైన వచ్చాడు వెంటనే వెళ్ళిపోయాడు అని అనుకుంటారు. మరి అసలు ముందు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు. రకరకాల రూమర్లు వస్తున్నాయి. ఆయన నేను వెళ్ళమని మీకు ఆపమని నేను మీకు చెప్పలేదు అన్నాడని, వాళ్ళందరూ కూడా వెళ్తే బాగుంటుందని ఆయనతో మాట్లాడారని, ఇది అలాగే లేదంటే రాజీనామా చేద్దాము అని కానీ ఏవో ఊహాగానాలు వస్తున్నాయి. సో ఈ ఊహాగానాలకు తెర దింపాలి అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిర్ణయం ఏందో త్వరగా ప్రకటించవచ్చు. పోనీ పండగ ఉంది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ డిస్టర్బెన్స్ వద్దనుకుంటే దసరా అయిన తర్వాతనే చెప్పొచ్చు. అలాగే స్పీకర్ కూడా అయిన తర్వాత వచ్చి సంతకాలు పెట్టిపోయారు, ఆ జాబితా రిలీజ్ చేస్తే బాగుంటుంది. రైట్ లక్ష్మణ్. సార్ సైదా గారు, లెట్ us కంక్లూడ్. దాంతోపాటుగా ఆయన చాలా అంశాలు ప్రస్తావించారు, కానీ మనం అన్నిటి మీద డిస్కస్ చేసేంత టైం లేదు. లేకపోతే ఐ వుడ్ హ్యావ్ ఆస్క్డ్, ఆయన సీనియర్ కాబట్టి లక్ష్మణ్ గారిని ఆ విషయం కూడా అడిగేవాడిని. ఈ ఖర్చు గురించి కూడా ఆయన ప్రస్తావన చేయడం జరిగింది. మరి ఎందుకు చేశారో తెలియదు. హెలికాప్టర్ల ఖర్చు కానీ లేకపోతే కాన్వాయిల్ ఖర్చు కానీ చాలా మల్టీ ఫోల్డ్స్లో ఉన్నట్లుగా ఆయన చెప్పారంటే చాలా డిఫరెన్స్ ఉంది అప్పటికి ఇప్పటికి అని చెప్పేసి. అలాగే ఒక జిల్లా పర్యటనకు వెళితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో 6 నుంచి 7 కోట్లు అయ్యేది, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పర్యటనకి ఒక 25 లక్షలు అవుతుందని, అలాగే ఒక హెలికాప్టరు సెపరేట్గా ఈయన కోసం కేటాయించారు కాబట్టి ఎక్కువ కూడా ఖర్చు కూడా కావటం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అది ఎంతవరకు ఏంటనేది తెలియదు. చిట్చాట్లో చెప్పడం మాత్రమే చూసాం. అంటే మరి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు ఉండేవి. ఆయన వస్తున్నారు అని అంటే బై రోడ్ వస్తేనేమో పరదాలు కట్టేస్తారని, చుట్టుపక్కల ఏర్పాట్లు ఎక్కువ ఉంటాయి, అవి చూసాం కూడా. మనం కూడా రోడ్డు మీద చూసాము. నేను విజయవాడలోనే ఉంటాను కాబట్టి మన అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ హైవే రోడ్ల మీద వెళ్తుంటారు కాబట్టి. రెండోది ఏంటంటే ఆయన పైన హెలికాప్టర్లో వెళ్తున్నప్పుడు కూడా కింద ట్రాఫిక్ ఆంక్షలు ఉండేవి అనేది అన్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఇవన్నీ చూసిన తర్వాత అవన్నీ కూడా ఖర్చులో భాగంగానే ఇవన్నీ ఉండుండే అవకాశం ఉందా? సార్ మ్యూట్లోనే ఉంటుంది, ఆడియో మ్యూట్లో ఉంది సార్. కొద్దిగా క్విక్గా కంక్లూడ్ చేద్దాం, వైండప్ చేసేద్దాం త్వరగా. ఇప్పుడు ప్రధానంగా మనం చూసినట్లయితే శాసనసభ, శాసన మండలి, శాసన మండలికి వెళ్తున్నటువంటి సభ్యులు, వైసీపీ సభ్యులు శాసనసభకి ఎందుకు వెళ్ళటం లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధాన ప్రతిపక్షం కావాలని కాల్ చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన వెళ్లకుండా గంటల ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే గొప్ప విధానం. శాసనసభ్యులేమో దొంగచాటుగా వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్తున్నటువంటి పరిస్థితులు. దాని మీదే లోకేష్ గారు స్పందించి అసెంబ్లీలో లోపలే ఈ రిజిస్టర్ పెట్టి సంతకాలు చేయాలంటే లక్ష్మణ్ గారు చెప్పారు, సీనియర్ ఆయన. తెలంగాణ అసెంబ్లీలో లోపలే రిజిస్టర్ పెట్టారు, సంతకాలు చేస్తున్నారని. ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే అసెంబ్లీ మ్యాండేట్ ప్రకారంగా 60 రోజులు వరుసగా ఎవరు శాసనసభ్యులు కాబట్టి వాళ్ళ సభ్యత్వం రద్దయిపోద్ది అని మొన్నే రఘురామరావు గారు చెప్పినటువంటి విషయం. అది చూసిన తర్వాత శాసనసభ్యులు, ఎందుకంటే అధ్యక్షమైనటువంటి కోరికతోటి శాసనసభలో ప్రవేశించాలనేటువంటి ఆలోచనతోటి పోటీ చేసినటువంటి కొత్త ఎమ్మెల్యేలు పాపం కేరళ, మరి ఇది కూడా రద్దు అయిపోతే మనం రాదనేటువంటి ఆలోచన కొంతతో సంతకం పెట్టినట్టుగా మనకు అర్థమవుతాం. సరే, అదొక వ్యవహారం. తర్వాత ఈ విధంగా మీరు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈ 16 నెలల కాలంలో ఎక్కువ సార్లు రాష్ట్రం మొత్తం పర్యటన చేశారు.
జగన్ కంటే కూడా ఎక్కువ పర్యాలు తిరిగాడు. ఈయన ఖర్చులో కూడా పొదుపు పాటిస్తున్నాడు. ఈయన సభ పెడితే 5 లక్షలు అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి సభ పెడితే 6 నుంచి 7 కోట్లు ఖర్చు అవుతా ఉందని చెప్పి కూడా ఆయన కొన్ని లెక్కలు చెప్పాడు. సరే, ఇప్పుడు ఏది ఏమైనా మనం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనా కాలంలో ఎక్కడికి వచ్చినా పరదాలు మాటిన చెట్లు కొట్టేసి, ఆయన పైన హెలికాప్టర్ పోతున్న కింద ట్రాఫిక్ ఆఫ్ చేసి వింతగా ప్రవర్తించినటువంటి పరిస్థితులు కొన్ని చూసి చాలా దుర్మార్గంగా ఆయన వ్యవహారం నడిచింది. మీరు చెప్పినట్లుగానే మరి కొన్ని కోట్ల రూపాయలు ఆయన దాదాపు 200 కోట్ల రూపాయలు హెలికాప్టర్ వాడడానికి ఖర్చు పెట్టినట్లుగా, 220 కోట్లు 200 కోట్లు కాన్వాయికి ఖర్చు పెట్టినట్లుగా లెక్కలు చూస్తా ఉన్నారు. సరే, ఏదైనా ఇప్పుడు దుబారా చేసినటువంటి మరి ఖజానా ఖాళీ చేసినటువంటి పరిస్థితులు 10 లక్షల కోట్లు మరి అప్పులు చేసినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నాడు, కానీ లోకేష్ మనం చూస్తా ఉన్నాం, పెన్షన్ ఇవ్వడానికి ఆయన మరి ప్రత్యేక హెలికాప్టర్ లో ఒక నియోజకవర్గ కేంద్రానికి, మారుమూల ప్రాంతానికి 4,000 పెన్షన్ ఇవ్వడానికి అంత అవసరమా ఖర్చు? దీనికి కూడా ఆలోచించాలి మరి ముఖ్యమంత్రి గారు. వీళ్ళు ఎక్కువగా మనం చూస్తా ఉన్నాం. మనం సూపర్ హిట్ అని పెద్ద సభ పెట్టారు. దానికి ఎన్ని కోట్లు ఖర్చు అయింది? దానికి లెక్కలు చెప్తారా? మళ్ళా రేపు జిఎస్టీ మీద ఒక సభ పెడతారంట. లోకేష్ చెప్తా ఉన్నారు 65,000 సభలు పెడతారంట రాష్ట్రం మొత్తం మీద పెట్టి, మళ్ళీ మోడీ గారిని పిలిచి జిఎస్టీ మీద ఒక విజయోత్సవ సభ పెడతారంట. ఏమన్నా ఇదంతా కూడా దుబారా కదా? సైదా గారు ఆల్రెడీ సరే, రేపు కరెక్ట్ పాయింట్ ఎత్తారు. నాకు అది అనిపించింది. కాదు, అంత అవసరమా? ఇప్పుడు ఇదేదో తెలుగుదేశం పార్టీ అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నట్టు, అంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యారు కానీ ఏకంగా ముందుండి నడిపిస్తున్నట్టు, వాళ్ళు తీసుకున్న డెసిషన్కి సంబరాలు, దేశమంతా సంబరాలు. ఏదో మోదీ గారిని సంతోష పెట్టడానికి, ఆయన గుడ్ బుక్స్లో ఉండడానికి అతి వినయము లేదంటే అతి ప్రాధాన్యత ఇవ్వడం కనపడుతుంది తప్ప, రెండోది జరిగిపోయినవి కూడా చూద్దాం సార్. 2 సార్లు మోదీ గారు వచ్చి ఇక్కడ సభ పెట్టినందుకు 100 కోట్ల ఖర్చు. మరి ఇది కూడా దుబారా ఖర్చే కదా? ఎందుకంటే సురేష్ గారు, మరీ చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే గతంలో ఎప్పుడు నేను చూడలే. ఆయన 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇంత లొంగిపోయినటువంటి మనస్తత్వం నేను చూడలేదు. నిజంగా చాలా బాధాకరం. చివరికి నెహ్రూని కూడా ఫ్యూడలిస్ట్ అని మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. చంద్రబాబు నాయుడు గారు నెహ్రూ గారిని కూడా ఫ్యూడలిస్ట్ అని మాట్లాడాడు. ఎందుకంటే దుర్మార్గం ఉందా? 16 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపినటువంటి నెహ్రూ ఈ దేశ స్వాతంత్రం కోసం తన ఆస్తుల్ని పణంగా పెట్టినటువంటి వ్యక్తిని మోడీకి దగ్గర ప్రాపకం పొందడం కోసం ఫ్యూడలిస్ట్ అని మాట్లాడాడు. ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఇప్పుడు మోడీ భజన చేస్తా ఉన్నాడు. ఎందుకంటే నేను ఒకటి చెప్తా ఉన్నా, బీజేపీ అనే దాన్ని ఈ రోజు ఈ రాష్ట్రంలో బీజేపీ బలపడతా ఉంది. గమనించాలి, చంద్రబాబు చాప కింద నీరులాగా ప్రవేశిస్తా ఉంది. కాపు సామాజిక వర్గాన్ని, జనసేనని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో బీజేపీ వేలు నాంతా ఉంది. దీని వల్ల నష్టం తెలుగుదేశం పార్టీకి. ఇది క్లియర్. ఎందుకంటే పామును పెంచినట్టు పెంచుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడోకప్పుడు ఈ బీజేపీ విషపాము మాత్రం చంద్రబాబును కాటేసి దాన్ని గుర్తు పెట్టుకోవాలా, ఆ విధంగా నడుచుకోవాలని చెప్పి కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నా. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. నువ్వు దిగజాడు రాజకీయాలు మీకెందుకు? 75 సంవత్సరాల వయసులో మీరు మోడీకి పొత్తుగా వ్యవహరించాల్సిన అవసరం ఏముంది? ఇంత దిగజారిపోవాలన్నా? మీరే కాదు, మీ కొడుకు కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు. ఈ రోజు లోకేష్ మాట్లాడదు 65,000 సభలు పెట్టి మోడీని పిలిచి భజన చేస్తారు. ఎవడప్ప సొత్తు అండి ఇది? ప్రజల సొత్తు 1,000 కోట్లు మీరు జగన్ అమ్ముతున్నాం కదా. 7 కోట్లు 8 కోట్లు సభకు ఖర్చు పెట్టామని మీరు చేసే పని అవసరమా ఇది? పక్కన రాజధాని లేదు, అమరావతి పూర్తిగా లేదు, రాష్ట్రం అతుకుల బొంతగా ఉంది, కోతులు మయంగా ఉంది. ఇప్పటికీ మీరు తల్లికి వందనంలో కట్ చేశారు. తల్లి దీవెన లేదు, వసతి దీవెన లేదు. ఈ 1 సంవత్సరం వేస్ట్ అయిపోయింది విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ లో. అలాగే మీరు చూసినట్టు దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి అప్పులు ఉన్నారు. మీరు కోతలు వాతలు లాగా ఉంది, కానీ మీ ప్రభుత్వం ఎన్ని చేయకుండా ఈ భజన కార్యక్రమం ఏందో నాకు అర్థం కాదు. చేసుకోవాలా? ఇది చాలా దుర్మార్గం. ఒక పక్కన మెడికల్ కాలేజీలేమో మీరు పీపీపీ విధానంలో ప్రవేశపెడతామని చెప్తా ఉన్నారు. మీరు ఇంకేంటి మీరు ఈ రాష్ట్ర ప్రజలు కొరగబెట్టేది?
వెరీ వెరీ వ్యాలిడ్, వెరీ వ్యాలిడ్ పాయింట్స్. ఆచంట మల్లనలాగా జగన్ ని మించిపోయారు మీరు కూడా. మీరు ప్రచారం ఎక్కువ అయిపోయింది, మీకు ఇది సమంజసం కాదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు గారిని ఎన్డీఏ కూటమిని కోరుతా ఉంటాం. వెరీ వ్యాలిడ్ పాయింట్స్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సైదా గారు, లక్ష్మణ్ గారు, వైసీపీ లక్ష్మణరావు గారు అండ్ టీడీపీ చైతన్య గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.